గుడ్ ఈవినింగ్ సార్, కుమార్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ఇదైతే పర్వాలేదు కదా? ఓకే సార్, ఓకే. సరే, ప్రారంభించుకుందాం. మనము గత క్లాస్లో రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఉన్నామండి. We'll start our discussion. Let's go over. అంటే మనము 7, 8, 9 వచనాల్లో ఇంకా అందరూ మ్యూట్లో పెట్టండి, డిస్టర్బెన్స్ ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే, 7, 8, 9 వచనాలు మాట్లాడుతూ. గుడ్ ఈవినింగ్ సార్. అమ్మా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ సార్. వాయిస్ వినబడట్లేదు. వినపడట్లేదా? ఇప్పుడు వినపడట్లేదా? చాలా చిన్నగా వస్తుంది సార్. కొంచెం వాల్యూమ్ పెంచుకోండి మీ సిస్టమ్ది. పెంచినా సార్. పెంచిన నువ్వు బాగానే వినపడుతుంది, మళ్ళీ వినపడట్లేదు అంటున్నారు. బాగానే మాట్లాడుతున్నారు అన్నిటికీ. నాకు వినిపించడం. ఓకే, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మనం మాట్లాడుతున్నాం. 10వ వచనం మాట్లాడుతున్నాం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అది తీసేయండి సార్. వస్తలేదు. సారీ సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, మంచిగా వస్తుంది. థ్యాంక్ యూ సార్. మీకు సరిగా వినపడాలమ్మా, అంతే. సరే, మళ్ళీ యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అయితే ఈ లేఖన భాగాలని మనం పరిశీలిస్తే ఇక్కడ ఒక థియరీ ఉంది. లార్డ్షిప్ సాల్వేషన్. లార్డ్షిప్ సాల్వేషన్ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే యేసుని ప్రభు అని నోటుతో ఒప్పుకోవాలి అనే మాట మనకి 9వ వచనంలో ప్రారంభం అవుతుంది. ఆ చర్చ కింది వరకు కొనసాగుతుంది. ప్రభువు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇప్పుడు మనల్ని రక్షించేది యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తుని ప్రతి పాపి ఏమని ఒప్పుకోవాలంటే ప్రభు అని ఒప్పుకోవాలా. దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్. యేసే
ప్రభువు అనే గ్రహింపు లేదా అనే ఒప్పుకోలు ప్రతి పాపి చేయాలి అనేది సారాంశం ఇక్కడ. సో ఈ విషయాన్ని మనము అర్థం చేసుకుంటే, వాట్ ఈజ్ ద లార్డ్షిప్ సాల్వేషన్? చాలా సందర్భాల్లో యేసుని ప్రభువు అని ఒప్పుకునే విషయంలో సరైనటువంటి స్పష్టత, సరైనటువంటి అవగాహన క్రైస్తవులకు ఉండట్లా. అదేంటి, యేసుక్రీస్తుని దేవునిగా నమ్ముతున్నాం కదా, అదేంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకునిగా విశ్వసిస్తున్నాం కదా అంటే, ఎస్, ఇన్ యాజ్ మచ్ యాజ్ అంటే రక్షకునిగా విశ్వసించినట్టుగానే, రక్షకునిగా విశ్వసించటం మాత్రమే కాకుండా యేసుక్రీస్తుని ప్రభువుగా కూడా విశ్వసించాలి. అదేంటంటే మన జీవితానికి సంపూర్ణ నాయకత్వం, సంపూర్ణ ఆధిపత్యం మనము మన స్వాధీనంలో నుండి తిరిగి ప్రభువు చేతికి అప్పగించినటువంటి వారముగా మనం ఉండాలి. అంటే అవిశ్వాసులుగా బ్రతికినటువంటి కాలమంతా మన జీవితానికి మనమే ప్రభులుగా ఉన్నాం, అవునా? మనమే శాసించాం, మన ఇష్టాలే జరిగినాయి, మన భావోద్రేగాలనే నెరవేరినాయి, మన ప్రణాళికలే ఫలించినాయి, మనం కోరుకున్నది చేశాం. ఇందులో నీతి విషయం కానీ మనకి నిర్బంధం ఉండింది కాదు. పరిశుద్ధత పవిత్రతల విషయంలో నిర్బంధం ఉండింది కాదు. భక్తి విషయంలో అసలు నిర్బంధమే ఉండింది కాదు. మనమల్లా కేవలము దేని విషయం ఆలోచిస్తుండే వాళ్ళం అంటే, ఐ యామ్ మై ఓన్ బాస్, ఐ లీడ్ ద లైఫ్ ద వే ఐ ప్లీజ్, ఐ డూ థింగ్స్ దట్ మేక్ మీ హ్యాపీ. నన్ను సంతోషపెట్టేవి నేను చేస్తూ ఉంటాను. ఇది ఆశ్చర్యం కాదు. ఈనాటికి కొందరి జీవితాలను పరిశీలించినప్పుడు, కొందరి ఆలోచన విధానాన్ని పరిశీలించినప్పుడు, కొందరి అభిప్రాయాలను పరిశీలించినప్పుడు మనకేమర్థమవుద్దంటే, ఇంకా వీళ్ళ జీవితానికి యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చాడా, వీళ్ళు యేసుక్రీస్తుని తమ జీవితానికి ప్రభువుగా ఒప్పుకున్నారా? రక్షకునిగా ఒప్పుకుంటారు. ఎందుకంటే పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ మనతో కాదులే, ఇంకా ఆయన ఎట్లాగో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు కనుక రక్షకునిగా నమ్ముకుంటానయ్యా, విమోచనగా నమ్ముకుంటానయ్యా అంటాడు. ఓకే, దేవునిగా కూడా నమ్ముతానయ్యా, అది ఓకే. మరి హౌ అబౌట్ ద లార్డ్, ప్రభువుగా ఒప్పుకుంటావా? మళ్ళీ అదేందయ్యా అంటే ఉంది, అది కూడా అంటే ఎస్, అది కూడా. డస్ దట్ మేక్ ఎ డిఫరెన్స్ అంటే ఎస్, ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు రక్షకునిగా నువ్వు విశ్వసించటంలో అది ఎలాగూ నువ్వు చేసుకోలేవు కాబట్టి, ఎలాగూ నువ్వు నెరవేర్చలేవు కాబట్టి, ఎలాగూ నువ్వు దాన్ని సంపాదించుకోలేవు కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ని ఇంకో నువ్వే నా విమోచకుడివి అని నమ్మినావు. దేవుడు అంటే ఆయన ఖచ్చితంగా నేను ఆశించినవని అనుగ్రహించడానికి, నేను కోరుకున్నవని నెరవేర్చడానికి దైవం అనే ఒక శక్తి కావాలి, అతీతమైనటువంటి ఒక శక్తి కావాలి. కాబట్టి యేసు ప్రభు దేవుడు అని నమ్మటానికి అభ్యంతరం లేదు. మరి ప్రభు అయ్యా ఏమిటి అంటే, ఇన్ రెస్పాన్స్ మనం చాలా రుణపడి ఉన్నాం కదా. మనము చాలా రుణపడి ఉన్నాం కాబట్టి మన నుండి దక్కాల్సినటువంటి విధేయత ఆయనకి దక్కాలి, మన నుండి ఆయనకి రావాల్సినటువంటి ఘనత, మన నుండి రావాల్సినటువంటి విధేయత, మన నుండి ఆయన పొందుకోవాల్సినటువంటి మహిమ,
మన నుండి ఆయన పొందుకోవాల్సినటువంటి సంపూర్ణ సమర్పణ, ఇవన్నీ మనము డైలీ బేసిస్లో ఆయనకి ఇవ్వాలి. అండ్ అన్ అకౌంట్ ఆఫ్ అ డైలీ లైఫ్, ప్రతిరోజు జీవితానికి సంబంధించినటువంటి సమగ్ర నివేదిక ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే హీఈస్ అవర్ బాస్. దేవుడు మన అవసరాలను తీర్చడం కొరకు, రక్షకుడు మనల్ని విమోచించడం కొరకు, ప్రభువు మనల్ని శాసించి పాలించడం కొరకు. ఈ వ్యత్యాసం మీకు అర్థమవుతుందండి? డూ యూ పీపుల్ అండర్స్టాండ్ దిస్ డిఫరెన్స్? అర్థమవుతుంది సార్. ఎందుకు అర్థం కావాలంటే, ఇంతవరకు యేసు ప్రభుని దేవునిగా నమ్ముతూ వచ్చాం, ప్రభు అని పిలుస్తూ వచ్చాం. దాన్ని కాదనేది ఏం కాదులే, కానీ మనం ప్రభు అని చాలా సందర్భాలు అంటాం. తరచుగా ప్రభు అనే అంటాం. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. వెల్, ప్రభు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది పెద్ద విషయం ఏమీ కాదనేది కూడా మీ అందరికి తెలిసిన విషయం. ఇక్కడ విషయం ఏమిటి? ప్రభు అని ఎందుకు మనము ప్రత్యేకించి ఆయన్ని ప్రభువుగా మనము నమ్మాలి అంటే, ఆయన మనల్ని శాసించేవాడు, దేవునిగా ఆయన మనల్ని సమకూర్చేవాడు, విమోచకునిగా మనల్ని విమోచించి రక్షించేటటువంటి వాడు, ప్రభువుగా మన మీద ఆధిపత్యం చెలాయించేవాడు. ఇప్పుడు దేవునిగా పొందుకోవటం వరకు మనకు కావాలి, రక్షకునిగా రక్షకునిగా విమోచింపబడటం కావాలి, దేవునిగా దీవించబడటం, ఆశీర్వించబడటం కావాలి, కాపాడబడటం కావాలి, రక్షకునిగా పరలోక నిరీక్షణ అనుగ్రహించబడటం కావాలి, మన కొరకు మన స్థానంలో ప్రాణం పెట్టడానికి, మన కొరకు మన స్థానంలో చనిపోవడానికి వేరొకరు కావాలి. కానీ ప్రభువుగా మనల్ని శాసించి, మనల్ని పాలించి, మన మీద ఆధిపత్యం కలిగి ఉండి, మన మీద అధికారం కలిగి ఉండి, అజమాయిషి కలిగి ఉండి, తన ఇష్టం ప్రకారమే మనల్ని బ్రతకమని ఆదేశించి, ఆజ్ఞాపించి, హెచ్చరించి, తప్పు చేస్తే శిక్షించగలిగినటువంటి అధికారం కలిగిన యాజమాన్యపు హక్కు. అనండి, యాజమాన్యపు హక్కు. మరి ఈ యాజమాన్యపు హక్కు మనమందరము బేషరతుగా, అన్కండిషనల్గా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వాలి, ఒప్పుకోవాలి. అందుకనే యేసుని ప్రభు అని ఒప్పుకోవాలి. అంటే ఈ దృష్ట్యా మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ కోణంలో మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? పోనీ మీ జీవితాల మీద సంపూర్ణ ఆధిపత్యం, అజమాయిషి, నాయకత్వం, యాజమాన్యపు హక్కు యేసుక్రీస్తుదే అని మీరు చెప్పగలరా? మీరు యేసయ్యను దేవునిగా నమ్మారు, యేసయ్యను రక్షకుడిగా విమోచించారు. కానీ ఆయన నియంత్రణలోనే, ఆయన పరిపాలన కిందే, ఆయన కొరకే బ్రతుకుతున్నాను అని మనం చెప్పగలమా? ఎంతమందికి ఇటు ధైర్యం ఉంటుంది? ఎంతమందికి ఇటు విశ్వాసం ఉంటుంది? ఎంతమందికి ఇలాంటి నిబద్ధత ఉంటుంది? That is called Lordship salvation. ఏముంది? యేసుప్రభు నమ్మాలే, అంతవరకే. బట్ ఈజ్ అవర్ లార్డ్, ఈజ్ అవర్ లార్డ్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, డే బిగినింగ్ నుంచి డే ఎండింగ్ వరకు, ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ స్లీప్, ఈజ్ అవర్ లార్డ్. యు మస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సార్, చాలా డాక్యుమెంట్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చదవకుండా మన డెస్పరేట్ నీడ్ ఉంటుంది కాబట్టి కింద సైన్ చేస్తాం, ఐ అగ్రీ.
ఈ స్మార్ట్ ఫోన్లలో చాలా అప్లికేషన్కి సంబంధించి వెబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మనం ఐ అగ్రి అలో 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 అనుకుంటూ పోతా ఉంటాం కదా. కానీ అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చేటప్పటికి మనము ఆయనను రక్షకునిగా, ఆయనను దేవునిగా నమ్మినప్పుడు at the same time you must believe that he is our Lord, he is my Lord. People say it but they don't mean it. ఇక్కడ ఏమిటి? మేము యేసుని ప్రభు అని చెప్పట్లేదా ఏమిటి? మేము చెప్తున్నాం కదా అంటారు. You say it but the problem is you don't mean it. We have to say it in the same way we should mean it. మనం ఏ రకమైనటువంటి ఆలోచనతో కలిగి ఉన్నామో ఆలోచనతోటే మన ప్రభు అని చెప్పాలి. అంటే ఇంతకాలం మనం ఏమని ఆలోచిస్తాము? ప్రభు అనేది దేవునికి పర్యాయ పదం. దేవ అనే దానికి బదులు ప్రభు అంటున్నాం. దేవుడన్నా ప్రభు అన్న తేడా ఏమి లేదండి. సో దేవుడు అని పిలవడానికి ప్రభు అనేది ఒక ప్రత్యామ్నాయం. అంతవరకే ఆలోచిస్తూ వస్తున్నాం. ప్రత్యామ్నాయ దేవుడు అనే దానికి ఒక ప్రభు అనేది ఒక ప్రత్యామ్నాయ పదంగానే చూస్తూ వస్తున్నాం. ఆ ప్రత్యామ్నాయ పదంగానే బోధిస్తూ వస్తున్నాం. ఆ ప్రత్యామ్నాయ పదంగానే పిలుస్తూ వస్తున్నాం. బట్ దేవుని వాక్యంలో ఎదుగుతున్న కొద్దీ మనం ఈ గ్రహింపులోకి రావాలా. ప్రభు అని నేను ఊరక పిలవడం కాదబ్బా, ప్రభు అనే పదంలో చాలా అర్థం ఉంది. మీరు దేవా అనే పదానికి ప్రత్యామ్నాయంగా ప్రభువుని వాడటం తప్పని నేను చెప్పట్లేదు, వాడవచ్చు. కానీ ప్రభు అనే పదంలో ఇంకా విలువైనటువంటి అర్థం ఉంది, ఇంకా గొప్ప అర్థం ఉంది అనేది గ్రహించాలనేది ప్రస్తావన ఇక్కడ. లేకపోతే ఇంత ప్రత్యేకించి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తుని నేనోటితో ప్రభు అని ఒప్పుకోవాలి, ప్రభువు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. వాట్ యు మీన్? ఇంత రిపీటెడ్గా ఎన్నిసార్లు విరివిగా ఇదే మా ప్రస్తావన మళ్ళీ మళ్ళీ తీసుకురాబట్టాన్ని బట్టి ఏంటంటే ఇదంట. నోటితోటి ప్రభు అని చెప్తున్నారు కానీ జీవితాల్లో మాత్రం ఆధిపత్యం ఇవ్వట్లేదు. ఇంకా ఇష్టానుసారంగా బతుకుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు. మేము భక్తిపరులం అయ్యా అని చెప్పి వాళ్ళు చెప్పేంత వరకు మనకు తెలీదు. వాళ్ళ చేతిలో బైబిల్ ఉన్నంత వరకు తెలీదు, వాళ్ళ చేతిలో బైబిల్ మనం చూసేంత వరకు మనకు తెలియదు వాళ్ళు భక్తి చేస్తారన్న సంగతి. ఎందుకంటే దే ఆర్ స్టిల్ ద లార్డ్స్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ వీ డూ, హౌ డు వీ డీల్ విత్ జీసస్? యేసుక్రీస్తు ప్రభువుతో ఎలా వ్యవహరిస్తారంటే సౌలు డేవిడ్ని డీల్ చేసినట్టుగానే మనం దేవునితో డీల్ చేస్తూ ఉంటాం. అదేం పోలికండి. ఇప్పుడు సౌలుకి దావీదు కావాలి. ఎందుకు కావాలండి? సాల్ వాంట్స్ డేవిడ్, సాల్ నీడ్స్ డేవిడ్. ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే సౌలు పక్షాన్ని యుద్ధాలు చేయడానికి డేవిడ్ కావాలా, సౌలు పక్షాన శత్రువులను ఓడించడానికి దేవుడు కావాలా, సౌలు పక్షాన రాజ్యాన్ని శత్రుశేషం లేకుండా కాపాడి సుభిక్షంగా శాంతి సమాధానాలతో ఉంచాలంటే డేవిడ్ కావాలా. కానీ తన కొరకు యుద్ధాలు జరిగించడానికి డేవిడ్ కావాలి, తన కొరకు పనంతా చేసి పెట్టడానికి డేవిడ్ కావాలి. కానీ తనకు రాజుగా ఉండడానికి మాత్రం డేవిడ్ పనికిరాడు. He doesn't want David as a king. So మనం కూడా the way Saul dealt with David, we deal with Jesus అన్నమాట. Like we need Jesus, we need you Jesus for being our God, for provider. We need you Jesus for being a redeemer. And we don't want Jesus for being our leader, our owner. This is the failure. There, every sinner must realize the fact that in as much as Jesus is God, a redeemer, a provider, redeemer, savior, and of course he is the Lord, the owner, the master of our lives, the one who has all power,
the one who has sovereign power over our lives and our families. అయినా యేసుప్రభుల వారికి సమస్తాన్ని అప్పగించడానికి వచ్చిన అభ్యంతరం ఏమిటో నాకు అర్థం కాదు. ఇంకా ఇంకా కొన్ని మన స్వాధీనంలో పెట్టుకోవాలన్నా, మన స్వాధీనంలో పెట్టుకుని మనం ఏం చేద్దామని, మన స్వాధీనంలో పెట్టుకున్న కాలమల్లా మన వల్ల కార్యసాధకమైన సంగతులు ఏంటో మీకు తెలీదా? మన స్వాధీనంలో మనం ఉన్న కాలంలో మన కుటుంబాన్ని మనల్ని మనం మన స్వాధీనంలో కలిగి ఉండి మనం ఇష్టానుసారంగా బతికిన రోజుల్లో మనం సాధించింది ఏంది? సంపాదించుకోటి పెట్టుకుందే అండి. తీర్పు మీద తీర్పు, శిక్ష మీద శిక్ష, శిక్ష మీద శిక్ష, తీర్పు మీద తీర్పు తప్ప అదకు మించి అదనంగా మనం సంపాదించుకుంది ఏంది? సాధించి పెట్టింది ఏంటి? పోనీ యేసుక్రీస్తు ప్రభువుల వారికి సంపూర్ణ ఆధిపత్యం అధికారం సమర్పిస్తే ఆయన ఏమైనా దుర్వినియోగం చేసేవాడా? లేదు సార్, ఆయనకు అవకాశం ఇచ్చొద్దు, లేకపోతే నెత్తికి కూర్చుంటాడనే అభ్యంతరం మీకు ఏమైనా ఉందా? అంటే ఈ సమస్య ఉంటుంది కదా, వాళ్ళకు కొంచెం అవకాశం ఇచ్చామనుకుంటే సార్ నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు అనే భయం ఏమైనా మీకుందా? అనే అధైర్యం లేకపోతే ఇన్సెక్యూరిటీ మీకు ఏమైనా ఉందా? ఆయనకు కొంచెం అవకాశం ఇస్తే మొత్తానికి లాగేసుకుంటాడు సార్, అంత నాది అంటాడు అనే భయం మీకు ఏమైనా ఉందా? అనే ఆందోళన మీకు ఏమైనా ఉందా? ఇవి ఉండకూడదు. ఇక్కడే మన ద్వంద్వ నీతి స్పష్టంగా బయటపడుతుంది. అధికారం అంతా ఆయనదే అంటాము, చేసే పనులని మనమే అడ్డదిడ్డంగా చేసుకుంటూ పోతా ఉంటాం. ఆధిపత్యం అంతా ఆయనదే అంటాము, దురాలోచనలు చేస్తూ ఉంటాం. మన ద్వేషం ఉంటుంది, బాగుంటుంది, ఈర్ష్య ఉంటుంది, ఓర్వలేని తరం ఉంటుంది, గర్వం ఉంటుంది. అధికారం అంతా ఆధిపత్యం అంతా ఆయనదే అన్నట్టు. లార్డ్, హీ ఈజ్ అవర్ లార్డ్ అంటాం. అండ్ యువర్ లార్డ్ డజంట్ డూ లైక్ దాట్ కదా. సో 10వ వచనంలో మనము చదువుతున్నాం, 11వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుడుకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈ ప్రభు ఆ ప్రభువే, యాహోవే దేవుడు. జీసస్ ఈజ్ నన్ అదర్ దాన్ యాహోవే. ఈ ప్రభువే ఆ ప్రభువు, అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రకంగా కూడా యాహోవే ప్రభువునకు తక్కువ కాదు. ఈ ప్రభువే ఒక్క ప్రభువు, అందరికీ ప్రభువు. తన యందు విశ్వసించిన వారి ఇలా కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. He doesn't have to ask for someone else as help. కృప చూపటం కొరకు ఈయన ఎవరికి మొరపెట్టవలసిన అవసరం లేదు. ఈ ప్రభువు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అక్కర్లేదు. ఈ ప్రభువు ఎవరికి విన్నవించుకోవాల్సిన అక్కర్లేదు. ఈ ప్రభువు ఎవరిని రక్షించాలి, ఎవరికి కృప చూపాలి అనే విషయంలో ఈ ప్రభువు ఎవరి అనుమతి తీసుకోనక్కర్లేదు. ఈ ప్రభువు ఎవరి యొక్క ఎవరికి విజ్ఞాపన ఎవరికి మొరపెట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అక్కర్లేదు. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, ప్లీజ్ అండర్స్టాండ్. ఈయన అందరికీ ప్రభువు అయి ఉండి విశ్వసించు తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుడుకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. He can do it because he is the Lord. 13వ వచనం, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి, అగైన్ ఇట్ రిపీట్స్, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రార్థన అనే పదాన్ని డీకోడ్ చేయాలి ఇక్కడ. ప్రార్థన చేయటం అంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయటం అంటే అర్థం ఏమిటి? ప్రార్థన అంటే మన భాషలో వాట్ డు యు మీన్ బై ప్రేయర్? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయటం అంటే ఏమిటి? చెప్పగలరా ఎవరైనా? పోనీ నేను చూపించేదా?
ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయటం అనేది ఏంటో నేను చూపించేదా? క్రొత్త నిబంధన గ్రంథంలో లూకా శుభవార్త 18వ అధ్యాయము 10వ వచనము. లూకా శుభవార్త 18వ అధ్యాయము 10వ వచనము. ఎవరైనా చదవగలరా? ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ప్రార్థన చేయడానికి వెళ్ళారట. ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రభువు నామమున ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడిన మాట రాయబడింది. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను, ఇదిగో ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇదంట ఆయన ప్రార్థన. ఇంకొకరి ప్రార్థన చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇది ప్రార్థన. ఇక ప్రభువారు ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ చెప్పిన సంగతులు మీరు ఎరుగుదురు. విషయం ఏమిటి? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఇక్కడ ప్రార్థన అనే మాటను మనం డీకోడ్ చేయాలి. ప్రార్థన అంటే ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? ప్రార్థన అంటే ఏం చేయాలి? ఇక్కడ ప్రభు నామమును బట్టి ఏ ప్రార్థన చేయాలి? అయ్యా, నేను పాపినై ఉన్నాను, నా కొరకు. చూడండి, కొరింథీ పత్రికలో మనం చదువుకుంటూ ఉంటాం. 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. కొరింథియన్స్. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఇక్కడ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అంటే మారు మనస్సు కలిగించే ప్రార్థన. ఒకడు ఎలా మారు మనసు పొందుతాడు? ఒకడు ఏ ప్రార్థన చేసే రక్షింపబడతాడు? రక్షింపబడడానికి ప్రార్థన అనే మాట ఇక్కడ రాయబడుతూ వస్తుంది. ఏమని రాయబడుతూ వచ్చింది? ఏంటంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. తక్కిన లేఖనం అంతట్లో పరిశీలిస్తే ఒకడు ఏ విధంగా రక్షింపబడునని లేఖనం సెలవిస్తుందండి? A scripture must be interpreted by another scripture. ఒక లేఖనము ఇంకొక లేఖనంతో బోధించబడాలి, లేకపోతే వివరించబడాలి. తక్కిన లేఖన భాగం అంతా పరిశీలించిన మనకి ఒక పాపి రక్షణార్థమైన మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది పరలోక నిరీక్షణతో రక్షింపబడాలంటే ప్రామాణికం ఏమిటి? ఏ ప్రామాణికత మీద, ఏ నియమం మీద రక్షింపబడతాడు? సత్యసువార్తను విశ్వసించుట వలన, యేసుక్రీస్తు రక్తములో పాపక్షమాపణ పరలోక నిరీక్షణ ఉంది. ఆయన తన కొరకు కాదు, నా కొరకు నా స్థానములో సిలువలో చనిపోయి
సమాధి చేయబడి పాతి పెట్టబడి 3వ దినమున పునరుద్ధానుడయ్యాడు అనే విలువైనటువంటి విమోచన కార్యాన్ని గూర్చిన సువార్తను మనం నమ్ముట వలన రక్షింపబడతామని లేఖనం సాక్ష్యమిస్తుంది. లేఖనం అంతటా ప్రకటించబడినటువంటి సువార్త కూడా అదే. అపోస్తలులు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు ప్రకటించినటువంటి రక్షణ సువార్త ఇదే. ఆయన రక్తములో పాపక్షమాపణ ఉన్నది, విమోచన ఉన్నది, మన అపరాధములు ఆయన రక్తములో కడగబడ్డాయి అని ఆయన మరణం వల్ల సాధించి పెట్టబడిన, ఆయన మరణం వల్ల అనుగ్రహించబడినటువంటి విమోచన కార్యాన్ని బోధిస్తూ వచ్చారు. విశ్వసించిన వారందరూ కూడా అదే విశ్వసించారు. ఇక్కడ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడు అంటే, ప్రార్థన అనే మాటను మనము ఇంటర్ప్రెట్ చేయాలి, కాంటెక్స్ట్కు లోబడి ఇంటర్ప్రెట్ చేయాలి. తక్కినవి ఎక్కడా కూడా ఒకడు ఏ విధంగా మారు మనసు పొందుతాడు అనే ప్రస్తావన ఏది లేదన్నట్టుగా, ఇదిగో ఇక్కడ ప్రార్థన, ఇదిగో ఇక్కడ ప్రార్థన, ఇదిగో ఇక్కడ ప్రార్థన అనే పదం వాడబడింది అన్నట్టుగా ప్రార్థన అనే పదాన్ని తీసుకొని వేలటానికి వీల్లేదు. ప్రార్థన అనేది ఏమిటి అంటే, ఎవడైతే ఆ సుంకరి చేసినటువంటి ప్రార్థన, పాపినైన నన్ను కరుణించుము అయ్యా, నేను పాపిని, నీవు విమోచకుడవు, నీవు రక్షకుడవు, నీవు నా కొరకు నా స్థానమున ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి నా విమోచకుడవు అని నమ్మటమే, అని ఆయన ఎదుట ఒప్పుకోవడమే ప్రార్థన అనే మాటకి అర్థం. చూపించాను. దీనికి మాదిరిగా ఆ యొక్క సుంకరిని కూడా చూపించాను, ఆ సమరయుని కూడా చూపించాను, ఆ పరిసయ్యుని కూడా చూపించాను నేను. సో హ్యావింగ్ సెడ్ ఇట్, ఎవడు ప్రార్థన చేయు వాడెవడో రక్షింపబడును అంటే, ఎవడు ప్రార్థన చేస్తాడు? ప్రభువు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేస్తాడు? ఎవడికైతే కృప అనుగ్రహించబడుతుందో అతడు ప్రార్థన చేస్తాడు. ఎఫీషియన్స్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 5. ఎఫీషియన్స్ చాప్టర్ 2 వర్స్ నెంబర్ 5లో ఎవడయ్యా ప్రభు నామమున ప్రార్థన చేసేది అంటే, ఇదిగో 2:5లో మనకి ఈ లేఖనం ఈ విధంగా రాయబడి ఉన్నది. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. యు ఆర్ సేవ్డ్ బై గ్రేస్. ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉందండి. విశ్వాసం చేత మిమ్మల్ని మీరు రక్షించుకున్నారు అనే ప్రస్తావన ఎక్కడ రాలేదు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అంటే మిమ్మల్ని రక్షించిన అయినటువంటి ఆయన వేరే ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారు. కానీ మీరు రక్షింపబడినారు అంటే అది కృపచేత జరిగింది, మీ వల్ల కాదు అనేది కింద వరకు చదువుకుంటూ వస్తే మనకు అర్థమయ్యేటటువంటి విలువైన సత్యం. హ్యావింగ్ సెడ్ ఇట్, ఎవడు విశ్వసిస్తాడు అంటే, మనము రోమా పత్రికలో 3వ అధ్యాయంలో కూడా లోగడ చర్చించుకున్నప్పుడు ఈ విలువైనటువంటి పాయింట్ మాట్లాడుకున్నామండి ప్రియులారా. రోమన్స్ చాప్టర్ 3 24 వర్స్ నెంబర్ 24 24వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఇప్పుడు ఆయన కృప లేకపోతే నమ్మెడి అవకాశం ఉందని బైబిల్ చెప్తుందా? ఆయన కృప లేకపోతే నమ్మెడి అవకాశం కలదా? లేదు. ఎందుకండి? రోమా పత్రికలోనే మనము పోయిన వారం ఆల్రెడీ చదువుకున్నాము. 9వ అధ్యాయము 16వ వచనం చదవండి. 9:16 చదవండి. రోమన్స్ 9:16 చదవండి.
కాగా పొందుకోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. అంటే ఆయన కనికరం లేకపోతే ఏమన్నా అవునా? నేను ప్రయాసపడటం వల్ల, నేను పరిగెత్తటం వల్ల, నేను ఆశించటం వల్ల, నేను అనుకోవటం వల్ల జరుగుతుందని రాయబడుతుందా? లేకపోతే ఆయన కనికరము, ఆయన కరుణ, అదేలేండి ఆయన కృప, మనం మాట్లాడుతూ వస్తున్నమాట. ఆయన కృప అంటే ఎవడు నమ్ముతాడో వాడు రక్షింపబడతాడన్నప్పుడు, ఎవడు నమ్ముతాడయ్యా అనే ప్రశ్నకి సమాధానం మనకి ఇక్కడే లభిస్తుంది. ఎవడు నమ్ముతాడట? ఎవడినైతే ఆయన కరుణించి, ఎవడినైతే ఆయన కనికరించి, ఎవనికైతే ఆ కృప అనుగ్రహించబడుతుందో, అటు కృప అనుగ్రహించబడినటువంటి వాడు విశ్వసిస్తాడు, అలాంటి వాడు ప్రార్థిస్తాడు, రక్షింపబడతాడని మనకు అర్థమవుతుంది. ఇంకా కిందికి వెళ్ళిపోదాం ప్రియులరా. 14వ వచనము, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదు. పోని ప్రార్థన చేయువాడెవడో, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడననే మాట ఇక్కడ మనకి చెప్పబడుతుంది కదా. అయితే మరి వారు ప్రార్థించాలంటే ముందు విశ్వసించాలి కదా. యేసుక్రీస్తు రక్తంలో పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ ఉంది అనే విశ్వాసం ఇతనికి ఉంటే కదా, అయ్యా నన్ను రక్షించు, అయ్యా నీవే నా రక్షకుడు అని నమ్ముతున్నాను, అయ్యా నీ రక్తంలో పాపక్షమాపణ ఉందని నమ్ముతున్నాను అని అనగలిగేది. అతడు విశ్వసించని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ప్రార్థన చేసే అవకాశం లేదు. సో ప్రార్థించాలి అంటే ముందు విశ్వసించాలి. వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ఇప్పుడు వాళ్ళు విశ్వసించాలంటే ముందు వినాలి కదా. ప్రకటించు వారు లేకుండా వారెట్లు విందురు? వారు వినాలంటే ఎవరైనా ఒకళ్ళు ప్రకటించాలి కదా. అంటే ఈ సీక్వెన్స్ చూడండి. ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? పంపించే ఆయన పంపించాలి, పంపబడిన వాడు వెళ్ళాలి, ప్రకటించాలి. ప్రకటించబడిన దాన్ని వినాలి, విన్నదాన్ని విశ్వసించాలి, విశ్వసించిన దాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అల్టిమేట్గా రక్షింపబడతాడు. ఇన్ని జరిగిన తర్వాత కూడా రక్షించుకోడు. హీ విల్ నాట్ సేవ్ హిమ్సెల్ఫ్. ఆ భాష, సాహిత్యం, వ్యాకరణం చాలా ఇంపార్టెంట్. ఇన్ని చేశాడు. ఎవరికి పంపించిన ఆయన పంపించబట్టే వెళ్ళేవాడు, ప్రకటించేవాడు వెళ్ళాడు, ప్రకటించాడు, వాడు విన్నాడు, విశ్వసించాడు, ప్రార్థించాడు, రక్షింపబడినాడు. పంపించే బాధ్యత ఆయనదే, రక్షించే బాధ్యత ఆయనదే. పంపించేవాడు ఆయనే, ఆయన పంపించాడు కాబట్టి నీ దగ్గరకి సువార్త వచ్చింది, నీవు సువార్తను విశ్వసించావు, విశ్వసించే కృప నీకు అనుగ్రహించబడింది కాబట్టే నువ్వు సువార్తను విశ్వసించావు. ఆయన పంపించి ఉండకపోతే నీ దగ్గరికి సువార్త వచ్చి ఉండేటిది కాదు. నీవు విశ్వసించి ఉండేటి వాడవు, ఉండేటి దానవు కావు. ఆయన నిన్ను రక్షించి ఉండేటి వాడు కాడు. ఏ లక్ష్యంతో ఆయన నీ దగ్గరకు సువార్తను పంపించాడు అంటే నిన్ను రక్షించుకోవాలనే ఉద్దేశంతో.
అంటే ఈ ప్రకారం మాట్లాడుకుంటే సువార్త ఎంతో మందికి వినబడుతున్నప్పటికీ కూడా అది మన విషయంలోనే ఎందుకు కార్యసాధకమైంది? ఎన్నో లక్షల కోట్ల మంది వివిధ మాధ్యమాల ద్వారా సువార్త వింటున్నారండి. డూ యూ థింక్ ఐ బిలీవ్డ్ ఇట్ బికాస్ ఐ am better than them? Do you think that I am good, therefore I believed? I am sincere, therefore I believed? I am really a nice person and that is the reason I believed? అలా చెప్పలేం కదా. పోనీ మీరెవరైనా చెప్పుకోగలుగుతారా? అవునండి, ఇంతమందికి బోధించబడినప్పుడు నేనే ఎందుకు నమ్మానండి? నేను మంచివాడిని కాకపోతే, నేను యోగ్యుణ్ణి అర్హుణ్ణి కాకపోతే నేను ఎందుకు నమ్మానండి? నమ్మానంటే నేను మంచివాడినే కదా అర్థం. నమ్మని వాళ్ళందరూ చెడ్డోళ్ళైనప్పుడు నమ్మిన వాడిని నేను మంచోని ఎందుకు కానండి అని మీరు ఎవరైనా ఆర్గ్యూ చేయదలుచుకున్నారా? మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ యూ వాంట్ టు ఆర్గ్యూ ఇన్ దట్ గ్రౌండ్స్? నమ్మని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, భక్తిహీనుల, విశ్వాసుల, విధేయులైనప్పుడు నమ్మిన నేను ఎందుకు మంచివాడిని కాదు, ఐఎమ్ గుడ్ అని మీరు అనుకుంటున్నారా? కాదండి. విషయం ఏమిటంటే మనము ఇన్ని కోట్ల మందిలో మనమే ఎందుకు నమ్మాము? మనకు తెలుసు, గుండె మీద చేసుకొని చెప్తే మనకంటే మెరుగైనటువంటి వారు, ఉత్తములు, బుద్ధిమంతులు చాలా మంది ఉన్నారు. మీ కొలీగ్స్లోనే ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఉంటారు. వారు అవిశ్వాసులే కానీ మీకంటే హుందాగా మాట్లాడేవాళ్ళు, మీకంటే గౌరవప్రదంగా, మీకంటే మర్యాదగా, ఓపికగా, లేదా బుద్ధిగా, నీతి నిజాయితీ కలిగి ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. మారు మనసు ఉండదు, పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ ఉండకపోవచ్చు. బట్ ఈ సువార్త వాళ్ళు నమ్మల. ఈ సువార్త మనం నమ్మలేదు, వాళ్ళు నమ్మలేదు, మనం నమ్మాం. ఏంటి మతలబు ఏంటి అంటే, ఆ కృప నీకు అనుగ్రహించబడింది. ఆ సువార్త నీ చెవిన పడగానే నీ కనులు వెలిగించబడినట్లు దేవుడు ముందుగానే తీర్మానించాడు. అందుకనే ఆ సమయం వచ్చినప్పుడు ఆ సువార్త నీ కనులు వెలిగించింది, జ్ఞానోదయాన్ని కలిగించింది, నీలో విశ్వాసం అనే ఒక అంకురాన్ని ఉద్భవింపజేసింది. ఇంతకాలం నమ్మనటువంటి నీవు నమ్మటం మొదలుపెట్టావు, విశ్వసించటం మొదలుపెట్టావు. ఇది ముమ్మాటికి ఆయన కార్యం, ఇది ముమ్మాటికి ఆయన కృపా కనికరం. పంపించేవాడి దగ్గర నుంచి, పంపించటం దగ్గర నుంచి రక్షించటం వరకు అన్నీ ఆయన చేసే పనులే అని నీకు అర్థం అవుతోందా? యూదులైనటువంటి వారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలా. మేమేదో ధర్మశాస్త్రాన్ని ఇష్యూ అనుకుంటా చెమటోడ్చి కష్టపడి సాధించామయ్యా, రెక్కలు ముక్కలు చేసుకున్నామయ్యా, అహర్నిశలు శ్రమపడ్డామయ్యా, అసాధ్యాన్ని సుసాధ్యం చేశామయ్యా, అసలు ఇది మీతో కాదయ్యా, మేము చేశాము అని వాళ్ళు అనుకోకూడదు. ఏ యేసు క్రీస్తు ప్రభుల వారిని అయితే అంటూ తృణీకరించారో ఆ యేసు ఈ ప్రభువే ఆ ప్రభువు,
ఆ ప్రభువే ఈ ప్రభువు అని ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. అంటే ఏంటి సార్? ఈ ప్రభువే ఆ ప్రభు అంటే ఏంటి సార్? అది క్లారిటీ. యాహువే. అంటే వాళ్ళు యెహోవా దేవుణ్ణి నమ్ముతారు కదా, యెహోవా దేవుణ్ణి నమ్ముతారు కదా వాళ్ళు. అదే ఎస్ ఎస్. యేసుక్రీస్తుని విశ్వసించరు వాళ్ళు. సో రావాల్సిందే, మళ్ళీ ఆ మూలాల్లోకి రావాల్సిందే. కన్ఫ్యూజ్ కాకండి. ఆ ప్రభు ఈ ప్రభు అన్నప్పుడు ఈ ప్రభు ఆ ప్రభుడు యాహువే దేవుని విషయంలో వాళ్ళ అభిప్రాయము ఒక రకంగా ఉంటుంది కదా. ఇప్పుడు యాహువే విషయంలో వాళ్ళకి అభ్యంతరాలు ఏవీ లేవండి. వాళ్ళ అభ్యంతరాలల్లా యేసు ప్రభుని గూర్చినటువంటి అభ్యంతరాలే కదా. ఈ ప్రభువే ఆ ప్రభు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు. ఈవేళ నిన్ను రక్షించే ఆ యేసు ప్రభువే ప్రభు. మళ్ళీ ఆ ప్రభువు ఈ ప్రభువు వేరు వేరు కాదు, ఈ ప్రభువే ఆ ప్రభువు. ఆయన ఒక యూదుడనబడినటువంటి వాడు. నేను ఇష్యూమని కష్టపడ్డాను కాబట్టి కాదు, నీవు రక్షింపబడినావంటే నీ దగ్గరికి ఆయన పంపించాడు. వెతకి 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 నశించిన దాన్ని వెతికి వెతికి రక్షించడానికి అనే మాటలో మీకు ఎవర్థం అవుతుంది? హీ ఈస్ సర్చింగ్ ఫర్ అస్ విత్ హిస్ గాస్పెల్. వెతికి దొరకబట్టాడు ఆయన. వెతికి నిన్ను నన్ను బ్రతికించుకున్నాడు. వెతికి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. వెతికాడు. చార్జర్ దేవా. రక్షించుకున్నాడు. దిస్ we must understand. This we must realize. And you must also realize this. వాళ్ళ అభ్యంతరం వల్ల యేసు ప్రభుల వారి గురించే కదా. ఒప్పుకోవాల్సిందే. నువ్వు కష్టపడటం వల్ల కాదు, ఆయన కనికరించి అనుగ్రహించి నీ దగ్గరకు ఆటి సువార్తను పంపించి నీకు విశ్వసించేటటువంటి అవకాశం ప్రసాదించాడు కాబట్టే నువ్వు విశ్వసిస్తున్నావు అనే గ్రహింపు యూదునికి రావాలి. అండ్ వీడు బహిరంగంగా యేసుని ప్రభువును ఒప్పుకోవటం, తిరస్కరించే ఆ ప్రభువే నా ప్రభువు అంటే తిరస్కరించింది వీళ్ళే కదా. అంటే మనం కూడా ఒప్పుకోవాలి. అఫ్ కోర్స్ ఇది అందరికీ వర్తించేదే, కానీ కాంటెక్స్ట్ లో వాళ్ళ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆ ప్రస్తావన నేను తీసుకొస్తున్నాను. అయినను చూడండి 15వ వచనము, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు. ఉత్తమమైనటువంటి వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవి. అంటే పాదములు సుందరమైనవి అనే మాట మనం మాట్లాడుతున్నప్పుడు డూ యు థింక్ ఆయన భౌతికమైనటువంటి పాదాల గురించి మాట్లాడుతున్నాడని మనకు అనుకోవచ్చా? You say it. ఆయన భౌతికమైనటువంటి పాదముల గురించి మాట్లాడుట లేదు అని మనకు అర్థం కావాలి. ఆయన మాట్లాడేది వారి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. అంటే భూలోకంలో సువార్తను కిందికి వచ్చిన తర్వాత సువార్తను ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. అంటే దేవుని దృష్టికి, అమ్మా దేవుని దృష్టికి సార్. ఎందుకంటే వాళ్ళు కొండలో కోనల్లో అరణ్యాల్లో నడిచి ఆ కాయలు కట్టిన ఆ పాదములు ఆయన దృష్టికి, దేవుని దృష్టికి సుందరములైనవి అని అనుకుంటున్నాను సార్. ఒక మాట చెప్తున్నాను ఇక్కడ, దేవుని సువార్త పరిచర్య, దేవుని సువార్త ప్రకటించనటువంటి అందగాళ్ళ అందగత్తెల ముఖాల కంటే దేవుని సువార్త ప్రకటించేటి వారి దుమ్ము పట్టిన, ధూళి పట్టిన, పగిలిపోయిన, గాయాలతో ఉన్న, కుట్లతో ఉన్న ఆ మురికి పాదాలు ఎంతో విలువైనటువంటివి.
ఆయన పని చేయని వాళ్ళ ముఖాల కంటే కూడా వీళ్ళ పాదములు ఎంతో సుందరము. అలంకార భాషే, కానీ అర్థం ఉంది. ఒక సువార్తికుని యొక్క, ఒక సేవకుని యొక్క పాదాలు నిజంగా బ్యూటిఫుల్గా ఉండనక్కర్లేదు, నిజంగా బ్యూటిఫుల్, అంత విలువైనటువంటివి అని అర్థం ఇక్కడ. అయ్యా, అందమైనటువంటి నా ముఖం కావాలో, మురికి పట్టినటువంటి ఆ సేవకుని పాదాలు కావాలో, నీకు ఏది కావాలి ప్రభు అంటే, మన అందమైన ముఖాన్ని దేవుడు కోరుకుంటాడా, మురికి పట్టినటువంటి సేవకుని పాదాలను ఆయన కోరుకుంటాడు? దేన్ని కోరుకుంటాడండి? సేవకుని పాదాలు, సేవకుని ఏవయ్యా పాదాలు. నీకు ఇష్టం, ఏవయ్యా అందమైనవి నీ దృష్టి కంటే అవే నా దృష్టికి అందమైనటువంటి. కానీ అదేంటో ఆశ్చర్యంగా మనము మన ముఖం పైన, ఒంటి పైన పెట్టే శ్రద్ధ, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను కాళ్ళు చాలా శుభ్రంగా ఉంచుకుంటాను ప్రభువా, పాదాలను సుందరీకరణం చేసుకుంటాను ప్రభువా, వాటికి విలువైనటువంటి పాదరక్షలు, వాటికి విలువైనటువంటి బూట్లు, బ్లా బ్లా బ్లా, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, వాటికి చాలా ఎక్స్పెన్సివ్ వేస్తాను ప్రభువా, అయినా ఇవి అందంగా లేవా? చూడండి ఎంత సుందరంగా ఉన్నాయో, ఎంత శుభ్రంగా ఉన్నాయో, నీట్గా ఉన్నాయో, అసలు దుమ్మే తగలని అని ప్రభు అని మనం ఒకవేళ మన పాదాలు చూపించిన ఆయన వాటిని ఇష్టపడాడు. అంటే పాదాలు అని ఎందుకు అంటున్నాడంటే, ఆయన కోసం పని చేస్తాయి కాబట్టి, పరుగులు ఎడతాయి కాబట్టి, ప్రయాణం చేస్తాయి కాబట్టి, నడుస్తూనే ఉంటాయి కాబట్టి, వెదకి వెదకి వెతకే ప్రక్రియలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సుదీర్ఘ ప్రయాణాలను ఆయన కాలినడకన వెళ్ళారటండి. లేఖనం స్పష్టంగా చెప్తుంది మనకి. సుదూర ప్రయాణాలను ఆ గలిలయ కపెర్నహూము మొదలుకొని, నజరేతు మొదలుకొని కింది వరకు, యూదయ వరకు కూడా ఆయన బెతనియా ప్రాంతాలు, యూదయ, యెరూషలేం ప్రాంతాలు ఇవన్నీ కాలినడకన ప్రభువారు ప్రయాణం చేసేవాళ్ళు. ఆయన తలుచుకుంటే ఒక అద్భుతమైనటువంటి గుర్రాన్ని దేవుడు ప్రత్యేకించి ఆ పని కొరకే ఇవ్వలేకపోయినా, ఆయన కోరుకుంటే రథములు, అదృశ్య రూపేణ రథములు ఆయనకి ఆయన ప్రయాణానికి ఉపయోగించబడకపోయినా, ఆయన్ని దూతలు ఎత్తుకు వచ్చి, అపవాది తెలుసు కదండి, అపవాది ఏమంటున్నాడు, నువ్వు దుంకనైతే దుంకు కదా, వాళ్ళు నీ పాదములు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారని. ఏం వచ్చి ఏలియాని మోసుకెళ్ళినా, ఫిలిప్పును మోసుకెళ్ళినా, ఆత్మ దూతలు యేసుక్రీస్తు ప్రభుల వారిని అక్కడికి తీసుకురాలేకపోయినా, కానీ ప్రభువారు చాలా సుదూర ప్రయాణాలు కూడా ఆ మండు టెండల్లో, పాపము ఆయన గొంతెండిపోయి నాలుగు పిడిసి కట్టుకుపోయే పరిస్థితుల్లో కూడా, ఆ ఎర్ర టెండలో, మండు టెండలో ఆయన కాలినడక ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. శిష్యులు కూడా ప్రభువారితో కూడా నడుస్తూ ఉండేది, ఇది కూడా మీకు తెలిసిన సంగతే. కానీ చెప్పొచ్చేది ఏంటి అంటే, ఆయన కోసం పనిచేసే వారి పట్ల ఆయనకున్న గౌరవం అది. మన కొరకు కష్టపడుతున్న వారి పట్ల మనకి గౌరవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన కొరకు ప్రయాసపడుతున్న వారి పట్ల, మన కొరకు సమయం గడుపుతున్నటువంటి వారి పట్ల మనకి ఇలాంటి అభిప్రాయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవునికి అనుకోవచ్చు కదండి, నా సేవ చేయటమే వాళ్ళకు ధన్యత, నా సేవలో ఉండటమే భాగ్యం, అబ్బా నిజమే భాగ్యమే, నిజమే ధన్యత. ఆయన అన్నా ధన్యతే, అనకపోయినా ధన్యతే. ఆయన పనిలో ఉండటమే భాగ్యం. ఆయన అసలు మనల్ని రక్షించటం, రక్షణలోకి రావటమే మహాభాగ్యం. ఇక అంతకు మించి మనం ఆశపడేది ఏది లేదు. పౌలు భక్తుడు అన్నట్టు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనబ్బా. అసలు లోకమంతా పెంట, సమస్తము నాకు పెంటతో సమానం. ఈ పదం బైబిల్లో వాడబడింది.
పెంటతో సమానం. నన్ను రక్షించుకున్న ఏందయ్యా పౌలు భక్తునికి దేవుడు చేసిందంటే ఏం లేదు, రక్షించాడు అంతే. నా భార్యను దీవించు ప్రభువా, నా పిల్లల్ని దీవించు ప్రభువా, నా ఉద్యోగాన్ని దీవించు ప్రభువా, నా వ్యాపారాన్ని దీవించు ప్రభువా, నా వాహనాలను దీవించు ప్రభువా. పాపం ఇట్లాంటి ఏవీ లేవు ఆయనకి. ఆన్ ది కాంట్రరీ, సమాజంలో గౌరవించబడే స్థితిలో నుంచి పడిపోయాడు. అదే యూదుల ధర్మశాస్త్ర ప్రబోధకుడిగా గమాలియేలు స్థానంలో మళ్ళీ నిలబడినట్లయితే అబ్బో జనాలు నిరాజనాలు పలికేవారు, వంగొంగి దండాలు పెట్టేవారు. ఆయన నిలబడితే కూర్చోమంటే కూర్చోగలిగేవారు. శాస్త్ర పరిచయ సదుకేయ గుంపులు ఆయన కూర్చోమంటే కూర్చునేవాళ్ళు, నిలబడమంటే నిలబడి, నోరు మూసుకుంటారా అంటే నోరు మూసుకో, అంతటి గొప్ప ప్రసిద్ధి కలిగినటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు అయ్యేవాడు. కానీ ఇవన్నీ వద్దన్నాడే. ఆన్ ద కాంట్రరీ పోగొట్టుకున్నాడే. ఆయన ఎందుకయ్యా అంత కృతజ్ఞుడు అయ్యాడంటే, నన్ను రక్షించాడే చాలు. ఏంది బాబు నీ కృతజ్ఞతకి ఇంత మూలమైంది? ఏం చేసిండు ప్రభు నీకు? ఏం చేసిండంటే నన్ను రక్షించు. కొంచెం వాయిస్ లో అయింది సార్. ఏం చేశాడు ఆయన నీకు అంటే, ఇప్పుడు ఓకేనమ్మా? ఈజ్ ఇట్ బెటర్? పర్లేదు సార్. ఏం చేశాడయ్యా నీకు అంటే, నన్ను రక్షించాడయ్యా, నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను విమోచించాడు. మొన్నటి వారము, దట్ వాజ్ థర్స్డే ఐ బిలీవ్. సారీ సార్, మీరు వెనక్కి కూర్చోండి సార్, వెనక్కి ఆనుకోండి సార్. సడన్ గా ముందుకు వచ్చేసారు. పర్లేదమ్మా, నో ప్రాబ్లం. బ్యాక్ పెయిన్ వినాలి, ఎందుకంటే ఇంకా నా మాటలు మీకు వినకపోతే ఈ ప్రయాసకు అర్థం లేదు. సో మొన్న బుధవారం రోజున నాకు బాగా తెలిసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను. వారు పెద్ద పెద్ద ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన పెద్ద ఉద్యోగం. నెలకి 4 లక్షలు కనీసము వేతనం ఉండే ఉద్యోగం అది. అయితే ఉద్యోగానికి రిజైన్ చేసి నేను సేవ చేయాలనే సంకల్పంతో 4 కనీసం అంటే 4 లక్షల రూపాయల ఉద్యోగం ఉన్నటువంటి, ఐ మీన్ లైక్ శాలరీ ఉన్న ఒక ఉద్యోగం, నెలకి ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను సేవ చేయడానికి ప్రభు నన్ను పిలిచాడు. చాలా సంతోషం. అయితే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, నేను ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభుకి స్పష్టంగా చెప్పాను సార్. ఐఎమ్ రియలీ క్యూరియస్. ఏం చెప్పారు సార్? మీరు ఏం చెప్పారు ప్రభుకి? ఏం చెప్పారంటే, ఇదిగో ఈ మీకు తెలుసు నెలకి 10-15 వేలు వచ్చే ఉద్యోగస్తులే కుటుంబం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంటారో, కుటుంబానికి ఎన్నేసి వస్తువులు కొనిపెట్టుకుంటారో, పిల్లలకి కానీ కుటుంబ సభ్యులకు కానీ కావాల్సిన అవసరతల విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఉంటారు. అదే 3 లక్షలు 4 లక్షల ఉద్యోగం ఉన్న వ్యక్తి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, వాళ్ళ ఎస్టిమేషన్స్ ఎలా ఉంటాయో మీకు ఇప్పటికి అర్థం కావాలి. అయితే ఏంటంటే డబ్బులు కావాలి అని అడిగిండొచ్చు సార్. పరిచర్యలో నాకు 4 lakhs శాలరీ వస్తుంది, కానీ అంతకన్నా నాకు డబ్బులు కావాలి సేవలో అని అడిగి ఉండొచ్చు సార్. చెబుతా వినండి. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు మీరు కూడా. ఆయన అన్నాడట, ప్రభు ఏమన్నాడంటే, ప్రభువా నన్ను సేవకి రమ్మంటున్నావు, వస్తా, కానీ బట్ ఆన్ వన్ కండిషన్ అనుకుంటూనే దాంట్లో చాలా ఉన్నాయి చూడండి. బట్ ఆన్ వన్ కండిషన్. వాట్ ఈస్ దట్ కండిషన్? ఇదిగో నేను ఇప్పుడు ఉద్యోగం మొదలు పెడితే నా కుటుంబాన్ని నేను ఇప్పుడు ఎంత బాగా చూసుకుంటున్నానో అంతకంటే బాగా చూసుకోవాలి. అయ్యా, దేవుని వాక్యం ముందు పెట్టుకొని చెప్తున్నాను, ఒక మాట వేరొకళ్ళ మీద కల్పించి చెప్పడం వల్ల నాకు వచ్చే లాభం లేదు.
నేను నా చెవులతో విన్న మాటలు మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఏదో ఒక ఎగ్జాంపుల్ కాబట్టి కాని మాటలు కల్పించి చాలా మంది దొంగ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటారు, లేని ఎగ్జాంపుల్స్. నేను ఒక వ్యక్తిని కలిశాను అని చెప్తా ఉంటాను, నిజంగా వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు. అంటే ఆ కాంటెక్స్ట్ తగినట్టుగా ఒక స్టోరీ అల్లి చెప్తారు. ఇట్లా నేను అల్లి చెప్పట్లేదు, దిస్ ఇస్ వాట్ అ రియల్ ఇన్సిడెంట్ అన్నమాట. నేను ఇప్పుడు ఈ ఉద్యోగస్తుడిగా నేను నా భార్య బిడ్డల్ని ఎట్లా చూసుకుంటున్నానో అంతకంటే మెరుగ్గా చూసుకోవాలి. 2, ఈవేళ నేను ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి నా పిల్లలు డాడీ నాకు ఆ కారు కొను ఈ కారు కొను అని రకరకాల ఆప్షన్స్ నాకు ఇస్తారు. అవన్నీ నువ్వు తీర్చాలి. 3, నేను వస్తున్న సేవలోకి ఈ ఉద్యోగం వల్ల నేను ఎంత గొప్పగా గౌరవించబడ్డానో, నేను ఎంతగా ఏ గొప్ప స్థితిలో బతికానో, నేను సేవలోకి వచ్చిన తర్వాత అంతకంటే మెరుగైన స్థితిలో నేను ఉండాలి తప్ప ఎవరి దగ్గర చెయ్యి జాపే పరిస్థితి కానీ, ఎవరి సహాయం కోసం కనిపెట్టే స్థితి కానీ నాకు ఉండొద్దు. ఇవన్నీ నువ్వు చేస్తానంటే చెప్పు, నేను వస్తా. బట్ అది కూడా నేను వచ్చిన తర్వాత 3 నెలలు చూస్తా, 3 months. ఈ 3 months లో ఏమన్నా తేడా పడిందో నేను మళ్ళీ వెనకొచ్చేస్తా, నా జాబ్ నేను చూసుకుంటా. మీకేమనిపిస్తుంది? మీరేమనుకుంటున్నారో నేను వినాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు లిసన్ టు యూ. ఆయన జాబే చేయమనండి సార్. ఆయన అక్కడి నుంచి మళ్ళీ రిజైన్ చేసినా ఆయన ఉండరు. అన్ని కోరికలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా రావడం ఎందుకు, అక్కడ ఉంటేనే మంచిది నేను అనుకోవడం సార్. ఇంకా మాట్లాడండి, ఇంకా మీరు చెప్పండి అందరు. ఎవరు మాట్లాడలేదు? వీరస్వామి, అనిల్, ఎబినేజర్, రూత్, రమ. లైక్ నేను చేష్టలుడిగి నిశ్చేష్టుడనై చేష్టలుడిగి అలా ఆయన నోటి వెంటనే చూస్తున్నానండి. మీరు నమ్మాలి, ఆయన నోట్లో నుంచి ఇలాంటి మాటలు వస్తుంటే ఎలా వస్తున్న ఈ మాటలు ఒక వ్యక్తి నోట నుండి అని అలాగా నోటి వెంటనే చూస్తూ ఉండిపోయా. పోనీ నేనేమని ఉంటానో మీరు ఊహించండి. సరే, ఒక్క మాట మాట్లాడడానికి నేను సాహసించలేకపోయా. ఎందుకంటే ఎక్కడ మొదలు పెట్టాలో నాకు అర్థం కాలే. ఐ వాజ్ విత్ లైక్ ఐ హ్యాడ్ నో వర్డ్స్ ఇన్ మై మౌత్. ఏం చెప్పాలో నాకు అర్థం కాల. అసలు దానికి ప్రారంభం ఏంటో ముగింపు ఏంటో నాకు అసలు అర్థం కాలేదండి. దానికి ముగింపు ఎక్కడ మొదలు పెడితే ఏం చెప్పగలను నాకు అర్థం కాలే. ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్ అండ్ పర్ప్లెక్స్డ్. చివరిగా, సార్ మీరు సేవలోకి వద్దాం అనుకుంటున్నారు కాబట్టి ముందుగా వాక్యాన్ని బాగా నేర్చుకోండి, ఒక థియాలజికల్ కాలేజ్లో చేరండి. ప్రభుచితం అయితే మన కాలేజీలో చేరుతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చేరండి, దేవుని వాక్యం నేర్చుకోండి, సిద్ధాంతాలు తెలుసుకోండి, సేవ పట్ల మీ దృక్పథం, సేవ పట్ల మీ వైఖరి తప్పకుండా మెరుగుపడతాయి అని ఇంత మట్టుకే చెప్పానండి. నేను ఇంత మట్టుకే చెప్పాను. ఎందుకంటే మనలాంటి మాటలు, మనం చెప్పే మాటలు ఆ వ్యక్తులకి ఏం మాత్రం ఇష్టం ఉండదు. దే విల్ నాట్ టేక్ అవర్ వర్డ్స్. ఏదైనా లేయర్ బై లేయర్, పీస్ బై పీస్ చెప్పుకుంటూ పోతే తప్ప, అలా చెప్పుకుంటూ పోతే తప్ప
ఆయన భ్రమలో ఉన్నాడేమో సార్, దేవుడు పిలిచాడని. అది దేవుని పిలుపు, సాతాను పిలుపు. అంటే ఇన్ని కండిషన్స్ తో పిలుపు అంటే కష్టం కదా. ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఉదాహరణకి ఏమందామా, ఇప్పుడు ఒరే నాయన, ఇప్పుడు ఇంత సంపాదన కలిగిన నీకు ఇన్ని కండిషన్స్తో నేను పనిలో పెట్టుకుంటే నాకేమొస్తుంది? పాపం కృతజ్ఞతతో ఏ పూట, ఇప్పుడు నాలాంటి వాళ్ళకి మీరు ఏ పూట కూడు ఆ పూటకు పెట్టినా చాలండి, కృతజ్ఞతతో పని చేస్తారండి. పెద్దగా మీరేమి ఇవ్వాలనక్కర్లా. ఏనాటి యూనో ఏనాటి ఏనాటి తిండి ఆనాటికి సమకూర్చినా చాలు నాకు. వాళ్ళు అసలు అది లేకున్నా చాలు. కృతజ్ఞత, నా ప్రభు నన్ను రక్షించాడు, ఆయన కోసం ఏదైనా చేయాలి. నా మట్టుకైతే బ్రతుకుడికి క్రీస్తే, చావైతే లాభం, మేలు. ఇది మన యాటిట్యూడ్ కదా. ఇప్పుడు నీకు ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ తీర్చే బదులు నీలాంటి వాళ్ళని నీకు నీకు తీర్చేటటువంటి దానిమంటారంటే నీకు చూపేటటువంటి కృపని యూనో సమకూర్చే సౌలభ్యతల్ని ఆ ఖర్చుతోటి నేను 10 మంది సేవకులను పెట్టుకోవచ్చు అంటాడు ప్రభు. అంతేనా కాదా? అంత ఖర్చుతోటి, ఇంత ఎక్స్పెన్సివ్, యు ఆర్ సో ఎక్స్పెన్సివ్ సర్వెంట్. ఎందుకంటే ఇప్పుడు లాయర్స్ అంటారు, నేను ఢిల్లీలో లాయర్లు పెద్ద లాయర్లు అనేది ఒక రకమైనటువంటి అభిప్రాయం. ఆ లాయర్స్ని తీసుకురావడానికంట ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో కానీ ఆంధ్ర హైకోర్టులో కానీ ఆ లాయర్ని తీసుకొచ్చి నిలబెట్టి వాదించాలంటే ఐ డోంట్ నో, గంటల లెక్కన అప్ అండ్ డౌన్ ఛార్జెస్ చూసుకోవాలా, దెన్ అలా అకామిడేషన్ చూసుకోవాలా, కన్వెన్స్ అన్ని చూసుకుంటా, ప్లస్ ఆర్కింత అన్నట్టు ఉంటుందంట. సో ఎక్స్పెన్సివ్ అంటండి. అంటే సో ఎక్స్పెన్సివ్ సర్వెంట్, యు ఆర్ సో ఎక్స్పెన్సివ్. ఎందుకంటే నీతో సేవ చేయించుకోవాలంటే నేను ఇంత ఖర్చు పెట్టాలి. పోనీ నేను ఇంత ఖర్చు పెడతా, మరి ఎన్ని ఆత్మలు రక్షిస్తావు నువ్వు అని ప్రభు అడుగుతాడు అనుకోండి. అది కూడా నువ్వే చేయాలా. నేను ఏమైనా విన్నా, నేను వంట షెఫ్లు, మాస్టర్లు వాళ్ళు ఏం చేయరంట, అసిస్టెంట్స్ జూనియర్స్ చేస్తా ఉంటే వాళ్ళ ప్రజెన్స్ ఓకే, ఇది ఓకే, అది ఓకే అంటమే. ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అయ్యి రుబ్బి విసిరి కలిపి తిరగేసి మరగేసి కోసి ఇవన్నీ వాళ్ళు ఏం చేయరు. ఓకే, అలా మొత్తం ఏదన్నా ఒక స్టఫ్ కలిపితే టేస్ట్ చూసేసి రైట్, కొంచెం షుగర్ యాడ్ చేయండి, కొంచెం సాల్ట్ యాడ్ చేయండి, కొంచెం చిల్లీ యాడ్ చేయండి, ఇట్లాంటివి అనమాట. అంతే, వేలు పెట్టడము ఇట్లా కాదు, అట్లా అని చెప్పి అంత మరి తప్ప అంత చేసేది వాళ్ళే. పిండి రుబ్బడం మొదలు పెట్టుకుంటే ప్రోడక్ట్ బయటకు వచ్చేంత వరకు అంత చేసేది వాళ్ళే. బట్ ఈ షెఫ్కు ఉన్నటువంటి విలువ వాళ్ళకుండా తెలుసా మీకు? ఈయన షెఫ్నే, ఈయనకే విలువ. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, సో ఎక్స్పెన్సివ్. పోనీ నీకు ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయబ్బా, నీకు చేస్తాను, బట్ హౌ మెనీ పీపుల్ వుడ్ యూ సేవ్? అరే అదేంది, నువ్వే కదా రక్షించేది, మరి నేను రక్షించేది నేనే కదా, మరి నీకెందుకు ఇన్ని ఎక్స్పెక్టేషన్స్, ఇన్ని ప్రొవిజన్స్ అంటే దట్స్ ఇట్. నేను నీకు పని చేయాలంటే యూ నీడ్ టు డూ దిస్. బట్ వై ఆర్ యూ సో ఎక్స్పెన్సివ్ అంటే మై ప్రెజెన్స్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్. నేను ఇక్కడ నీ పనిలో ఉన్నానంటే నీకు ఎంత గౌరవం తెలుసా? నేను వచ్చి నీ పని చేస్తున్నానంటే నీకు ఎంత గొప్ప తెలుసా? అరే ఆయన వచ్చి చేస్తున్నాడంటే ఎంత గొప్ప. ఇలాంటి అభిప్రాయాలతోటి ఎవరైనా ఏం సేవ చేయగలుగుతారు? బాధ అనిపించింది, చాలా ఆవేదన అనిపించింది. ఇది సరైనటువంటి వైఖరి కాదేమో అనిపించింది. సరైనది కాకపోవటం మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైనటువంటి వైఖరి కూడా అనిపించింది. ఆ తర్వాత నాకు బాగా సన్నిహితులైనటువంటి ఆ కుటుంబంతో చెప్పాను, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి వైఖరి, ఆ వైఖరిలో రావాలి. ఎందుకంటే నా భయం ఏమేసిందంటే, దేవుడు ఆయన్ని ఎంత నలగొడతాడో అని ఆలోచించినప్పుడు భయం వేసింది నాకు. ఇలాంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు బాగా నలగొడతాడు, చాలా కఠినంగా నలగొడతాడేమో అని భయం వేసింది. పశ్చాత్తాపడి నన్ను క్షమించు ప్రభు అంటే
ఉపేక్షించి చలో చెయ్యు అని చెప్పేసి అంటాడేమో కానీ ఇదే అభిప్రాయంతో కొనసాగితే ఇప్పుడు మరి మనం ఈ రోజున మాట్లాడుకుంటున్నవన్నీ ఆయన గ్రహింపులోకి రావాలంటే మరి ఏ స్థాయిలో ఆయనకి నేర్పిస్తే ఈ గ్రహింపు వస్తుందో ఒకసారి ఆలోచించండి. సో యూదుల సంగతి గురించి మనం మాట్లాడితే వాళ్ళు కూడా ఇట్స్ ఓకే అన్నట్టు. నో నో నాట్ ఇట్స్ ఓకే. యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు నమ్మాలి. ఆ ప్రభువే ఈ ప్రభు. ఆయనను దేవుడే పంపించాడు. ఆయనే ప్రభువు. మీరు ఆయన్ని విశ్వసించాలి. రక్షించేది ఆయనే, పంపించేది ఆయనే, రక్షించేది ఆయనే. అంత ఆద్యంతం ఆయన పనే. ఆయన పని చేసే వారి పాదములు చాలా విలువైనటువంటివి. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి విద్వాంసుల యొక్క టాలెంట్ కంటే, అందచందాలు కలిగినటువంటి వారి ముఖ తేజస్సు కంటే, అన్నిటికంటే విలువైనటువంటిది, అన్నిటికంటే గొప్పది దేవ సేవకుని యొక్క పాద. ఇదంతా ఇజ్రాయేలీల గురించి, యూదుల గురించి ఒకసారి మాట్లాడేది. యేసు ప్రభు అని ఒప్పుకోవడం అనే మాట స్టక్ అయ్యేది సార్. స్టక్ అయినట్టు. అవును సిస్టర్. స్టక్ అయింది సార్. స్టక్ అయినట్టున్నారు సార్. లీవ్ అయినట్టున్నారు సార్. రాము సార్ సార్ చెప్పండి సార్. మనకి 1 month టైం ఉంది, నవంబర్. ఓకే సార్. పోర్షన్ ఎగ్జామినేషన్ సార్ అని కొంచెం పట్ట అను ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది కదా సార్. మిగతా 2-3 చాప్టర్స్ అంత ఎక్కువ ఉండదు, అది ఈజీగా అయిపోతుంది. దీని వరకే అని చెప్పారు కదా సార్. ఏ సబ్జెక్ట్ రాము గారు? అది ఇప్పుడు కుమార్ గారు చెప్పేది అనుకుంటా. అదే కదా సార్ మీరు అడిగేది? ఇప్పుడు 11th చాప్టర్ ఇంకా చెప్పారు సార్. లాస్ట్ 2-3 చాప్టర్స్ తొందరగా అయిపోతే అది దాని గురించి అయితే మనం డిస్కస్ చేసుకునేది ఉండదు అని చెప్పారు సార్. ఎక్స్ప్లెయినింగ్ గుడ్ అంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తాం. అవునవును సార్. అవును సార్. కానీ ఇప్పుడు మాట్లాడేదంతా చాలా ఇంపార్టెంట్ ఉంది సార్. అంతే కదా. అవును సార్, చాలా ఇంపార్టెంట్ చెప్తున్నారు సార్. నిజంగా ఏది వర్డ్ టు వర్డ్ మాకు చాలా అవసరమైన సబ్జెక్ట్ ఇస్తున్నారు సార్. వచ్చేసారు.
హలో, ఓకే హియర్ మీ? సార్ వినిపిస్తుంది. సార్ వినిపిస్తుంది సార్. వైఫై ఆఫ్ అయిపోయింది, సో we need to fix it again. Thank you for the patience. Thank you. ఓకే, యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంట అంటే, ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? అంటే సౌండ్ మ్యూట్ లో ఉన్నారు సార్, మ్యూట్ లో ఉన్నారు సార్, మ్యూట్ లో ఉన్నారు మీరు. మాకెవరు చెప్పారు మేము నమ్మడానికి? మాకెవరు చెప్పలేదు. చెప్పుంటే మేము నమ్మేవాళ్ళమే, మాకు చెప్పలేదు కాబట్టి మేము నమ్మలేదు అనే దానికి స్కోప్ లేకుండా, అనే దానికి ఆస్కారం లేకుండా, ఆల్రెడీ ప్రవక్తల ద్వారా పాత నిబంధన గ్రంథమందంతటా దేవుడు ఏం చేశాడట? వాళ్ళకి ప్రకటింపజేస్తూ వచ్చాడు. వాళ్ళకి ప్రకటిస్తూ యెషయా గ్రంథం 53 అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు మనకు చెప్పబడుతున్నాయండి. యెషయా గ్రంథం 53 అధ్యాయం 1వ వచనంలో ఆ సంగతులు మనకు చెప్పబడుతూ వచ్చాయి. It has been preached to them. మాకు చెప్పుంటే మేము ఎప్పుడో నమ్మేవాళ్ళం. మరి సాధారణంగా ఎవరైనా అదే చెప్తారు కదండి. అంత అయిపోయిన తర్వాత ఏమంటారు? మాకు చెప్పలేదు సార్, మాకు చెప్పుంటే మేము నమ్మకపోతుంటేమా. మాకు చెప్పలేదండి, మాకు వినలేదండి, చెప్తే మేము ఖచ్చితంగా నమ్మేవాళ్ళం, మేము నమ్మకపోవడం ఏమిటి అన్నట్టు. సో ఆల్రెడీ ఆ పని కూడా అయిపోయింది. యెషయానే చెప్తున్నాడు, మేము ప్రకటించినటువంటి సమాచారం సువార్తను ఎవడు నమ్మాడు ప్రభువా? ఎవడు నమ్మలేదు కదా అనే ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నాడు. అలాగే కిందికి వచ్చిన తర్వాత 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, అద్భుతమైనటువంటి వచనము, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈ క్రీస్తును గూర్చినటువంటి మాట ఆల్రెడీ వీళ్ళ యొక్క మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, ఎన్నో వచనంలో ఆ మాట. 8వ వచనంలో, నీ నోటను నీ హృదయములోను ఉన్నది. క్రీస్తును గూర్చినటువంటి మాట మీ నోటను మీ హృదయములోను ఉన్నది. మీ నోట మరియు మీ హృదయములో ఉన్నటువంటి ఆ క్రీస్తును గూర్చినటువంటి మాటను వినుట, సువార్త వినాలి, చూడకూడదు. విశ్వాసము వినటం వల్ల కలుగుతుందా? విశ్వాసం చూడటం వల్ల కలుగుతుందా? వినడం వల్ల. కానీ ప్రస్తుతం ఎక్కువ సందర్భాల్లో, ఎక్కువ సంఖ్యలో వినడం గురించి ప్రస్తావించబడుతుందా, చూడడం గురించి ప్రస్తావించబడుతుందా? ప్రస్తుతం టీవీలో చూస్తే కానీ నమ్ముతామంటారు సార్, చూస్తే కానీ నమ్ముతామంటారు. ఇది నాకు జరిగితే నేను వస్తా అంటారు, ఇది నాకు అట్లాగా కొంతమంది ఆ విధంగా చూస్తారు సార్. కానీ లేఖనం ఏం చెప్తా, అది కదా మనకి ముఖ్యం. బయట వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అప్రస్తుతమైన, లేఖనం ఏం చెప్తుందో అది ముఖ్యం. ఒకవేళ లేఖనం కూడా అలాగే చెప్పింది అనుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ లేఖనం ఏం చెప్తుంది? లేఖనం స్పష్టంగా చెప్తుంది కదా సార్. లేఖనం స్పష్టంగా చూచి నమ్మే వారి కన్నా చూడక నమ్మువారు ధన్యులు అని. అలాగే కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? మనము వెలుచూపు వలన కాదు విశ్వాసం వల్ల జీవించున్నామనే మాట కూడా రాయబడింది, అవునా కాదా? ఇక్కడ కూడా ఏం రాయబడింది? వినుట కూడా ఏం వినటం గురించి? క్రీస్తు అభిషిక్తుడు, ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి
విమోచకుడు, మెస్సాయ ద రిడీమర్, విమోచకుడు. అంటే క్రీస్తుని, అంటే విమోచకుని విశ్వసించుట వలన, విమోచకుని గురించి వినుట వలన విశ్వాసం కలగాలి. అది నిజమైనటువంటి విశ్వాసం. ముమ్మాటికి విశ్వాసం వినుట వలన రావాల్సిందే, చూడటం వల్ల వచ్చేది కాదు. కొర్నేలు కుటుంబానికి విశ్వాసము ఫిలిప్పియన్ జైలర్కి, చెరసాలాధిపతికి విశ్వాసము, లూది అనబడినటువంటి స్త్రీకి విశ్వాసము. వాళ్ళు చూసిన వాటి బట్టి వచ్చిందా, వాళ్ళు విన్న దాన్ని బట్టి వచ్చిందా? విన్నదాన్ని బట్టి సార్. కొరింథీ సంఘానికి వెళ్ళి పౌలు వాళ్ళకి చూపించాడా, పౌలు వాళ్ళకి ప్రకటిస్తే వాళ్ళు ప్రకటించారు. గలతీ పత్రికలోకి మనం చదివినప్పుడు వాళ్ళకి పౌలు కళ్ళకి ఏమైనా చూపించాడా, లేకపోతే ఆయన వాళ్ళకి ప్రకటించి బోధించాడా? ఎఫెసు సంఘానికి, కొలొస్సీ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి, వీళ్ళందరి విషయం మాట్లాడినా, తీమోతు గురించి మాట్లాడినా, వాళ్ళకి నేర్పించబడి, ప్రకటించబడి, బోధించబడితే విని విశ్వసించారా, లేదా చూశారా? విని విశ్వసించారని మనం అందరము బేషరతుగా ఒప్పుకుంటాం. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినుట క్రీస్తును గుర్చిన ఈ ప్రభువే ఆ ప్రభువు, ఆ ప్రభువే ఈ ప్రభువు, ఈ ప్రభువే క్రీస్తు మెస్సాయ, ఈ ప్రభువే క్రీస్తు మెస్సాయ. ప్రభువే మెస్సాయ లాగా వచ్చాడు. ఆ మెస్సాయ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాచారం తిరిగి లేచాడు. ఆ మెస్సయ్య ఆయన ఎలా విడిపిస్తాడనేది మనకు అప్రస్తుతం, మనకు అనవసరం. ఆయన విడిపించాడా లేదా? ఎస్, విడిపించాడు. కానీ ఎలా విడిపించాలో కూడా నేనే నిర్ణయిస్తా. నేను నిర్ణయించిన ప్రకారము, నేను అనుకున్న ప్రకారమే నన్ను విడిపించాలంటే దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం. నిన్న మా సండే చర్చ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పా. అంటే విశ్వాసం గురించి మాట్లాడుతూ, విశ్వాసంలో ఎదుగుదల అంటే మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా సందర్భాల్లో మన విశ్వాసాన్ని దేవుడు నిలబెట్టే ప్రక్రియలో పరీక్షిస్తుంటాడు. ఒక వ్యక్తి హిమాలయ పర్వతాల్లో నడుస్తూ ఉంటుండగా జారి ఒక లోయలో పడిపోతూ జారి పడిపోతున్న వ్యక్తి ఏదైనా దొరుకుద్దేమని చెప్పి ఆశగా అటు ఇటు ప్రాకులాడుతూ ఉంటాడు కదండి. అలాగే వీడు కూడా ప్రాకులాడుతూ ఉంటుండగా చేతికి ఒక చెట్టు కొమ్మ ఏదో దొరికిందట. ఇది వేరే ఉండొచ్చు, కొమ్మ ఉండొచ్చు. దాన్ని పట్టుకొని వేలాడుతూ, ప్రభువా జరంత దిగొచ్చి నన్ను కాపాడు కదా, నువ్వు ఉన్నావు కదా ప్రభువా, నువ్వు ఉన్నవాడవే కాబట్టి నన్ను రక్షించు, నన్ను పైకి చేర్చు, నన్ను ఒడునబడేయి అని ప్రార్థన చేసినట్టు. అని ప్రార్థన ఆలకించిన ప్రభు వెంటనే ప్రత్యక్షమై ఏం చేశాడంట అంటే, బిడ్డ మరి వచ్చిన అంటే ఎవరు అయ్యా అంటే, ఇగో బై ప్రభువా నన్ను రక్షించు, నువ్వు ఉన్నావు కదా ప్రభువా, నన్ను కాపాడు అన్నావు కదా నేనే అంటే, అయితే నన్ను రక్షించు ప్రభువా అన్నాడట. నన్ను పైకి తీసుకెళ్ళి ప్రభువా, నన్ను బయటపడే అన్నాడట. వాళ్ళు నువ్వు బయటపడాలనుకుంటే నువ్వు పని చేయాలన్నాడు ప్రభు. ఏంటంటే నీ చేతిలో ఉన్న కొమ్మను వదిలేసే అన్నాడట. నీ చేతిలో ఉన్న కొమ్మను వదిలేస్తే నేను పైకి తీసుకొస్తానడట. ఆ వ్యక్తి ప్రభువుతో మాట్లాడు, ప్రభువా పైన నువ్వు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా పిలువా అన్నాడట. ఇంకెవరైనా ఉంటే పిలువు ప్రభువా అన్నాడు. ఈ విషయం ఏమిటి? నీ సమస్య ఏందబ్బా? నువ్వు పైకి రావాలి అంతే కదా. పైకి రావాలంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి సొల్యూషన్ ఏంటి? నువ్వు పట్టుకున్న కొమ్మ ఇడిచిపెట్టాలా. ఆ పట్టుకున్న కొమ్మ ఇడిచిపెట్టడానికి ఇంక పానం అప్పట్ల. అట్లా కాదు ప్రభువా,
నువ్వు అట్లా కాదు నన్ను రక్షించాల్సింది. ఎట్లా రక్షించాలి? నీ చెయ్యిని పెడితే నీ చెయ్యి పొడవుగా అయితే అది నన్ను పైకి లాగాలి. లేదా నువ్వు ఎగురుకుంటూ వచ్చి నన్ను ఎత్తుకుపోవాలి. లేదా నువ్వు చిటికేసి నన్ను పైకి రప్పించాలి. అట్లా రక్షించు ప్రభువా. అట్లా రక్షింపబడితే ఓకే. ఆహా! అంతేగాని నేను చెప్పినట్టు చెట్టు కొమ్మ మాత్రం ఇడిచిపెట్టవా? నో వద్దులే ప్రభువా. వేరే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే పిలువు ప్రభువా. సమస్య ఏంటి ఇక్కడ? అంటే ఆ వ్యక్తి కోరుకున్నట్లు రక్షించడం అసాధ్యమా? అసాధ్యం ఏం కాదు కదండి. కానీ సమస్య ఏంటంటే, అంటే ఎలా రక్షింపబడాలో కూడా మనమే చూజ్ చేసుకుంటావా? అంటే అందులో కూడా ఆయనకి చాయిస్ లేదా? నువ్వు పైకి రావాలనుకుంటున్నావు, నువ్వు పైకి రావాలనుకుంటే దాన్ని పట్టుకుందని ఇష్టపెట్టి అన్నాడు. ఇడిచిపెట్టవచ్చు కదా. నువ్వు అట్లా కాదు ప్రభువా, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే పిలువు. లేదా నువ్వు కిందికి వచ్చి నన్ను ఎత్తుకొని పో. లేదా నీ చేయి పెట్టి నన్ను పైకి లాగు. లేదా ఒక తాడుంటే ఎయ్యి పట్టుకుని ఎక్కుతా. లేదా నీ దూతలను పంపించు. లేదా ఒక మాయ చేయి, ఒక మంత్రం చేయి. అంతేగాని నేను పట్టుకున్న దాన్ని మాత్రం ఇడిచిపెట్టాను అనొద్దు. నేను పట్టుకున్న దాన్ని మాత్రం ఇడిచిపెట్టమని అనొద్దు. వాట్ యు సీ హియర్? మీకేం గుర్తొస్తుంది? ఇందులో నీతి మీకు ఏం అర్థం అవుతుంది? దేవుడు చెప్పిన మాటకు లోబడాలి అంటే సంపూర్ణంగా విశ్వాసం ఉంచలేదు సార్. అమ్మా సంపూర్ణ విశ్వాసం ఉంచట్లేదు అనమాట. డబల్. అది కదమ్మా. ఇంకా ఇప్పుడు సమస్య మనం సృష్టించుకున్నాము. అట్లీస్ట్ పరిష్కారమైన ఆయన చెప్పినట్టు ఉండాలి కదా. ఇక పరిష్కారం కూడా మనం సూచించిన పరిష్కారమే కావాలంటాం సమంజసమా? అది న్యాయమా? మీరు చెప్పండి. పోనీ ఇలాంటి సలహాలు మీ డాక్టర్ దగ్గర ఇస్తారా? కుడి చేయి బాగా నొప్పి పెడుతుంది, కట్టు కడతానంటాడు. విరిగింది కాబట్టి కట్టు కడతానంటాడు. బాబోయ్ కుడి చేయి బాగా నొస్తుంది సార్. అట్లా కాదు కానీ ఎడం చేయి బాగుంది దాన్ని కట్టు కట్టండి అంటారా మీరు? డాక్టర్ గారికి మనం సజెషన్స్ ఇవ్వలేము. కానీ దేవుని దగ్గరికి ఇచ్చేటప్పటికి మనం దేవునికి బోల్డ్ అని సజెషన్స్ అండ్ అడ్వైజెస్ ఇస్తూ ఉంటాము. ప్లాన్స్. ప్రభు అట్లా కాదు ప్రభు ఇట్లా చేయి, ఇట్లా కాదు ప్రభు అట్లా చేయి, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది. మనం చాలా థాట్స్ ఇస్తాం, చాలా ఇన్పుట్స్, చాలా అడ్వైజెస్ మనకి ఇస్తాం. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఇంగ్లీష్లో ఏముందంటే, so then faith comes by hearing and hearing by the word of God. Hearing and hearing by the word of God. దేవుని వాక్యాన్ని వింటూ 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 వలన విశ్వాసం కలుగుద్దంటే ఇట్ ఈస్, గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఒక్కసారి విని అలా రక్షింపబడ్డారా? లేకపోతే చాలాసార్లు విని తర్వాత కానీ ఎప్పటికో కానీ మీరు మారు మనసులోకి రాలేదా? నేను కూడా అంతేనండి. చాలా సంవత్సరాలు విన్నా సువార్త. నేను చాలా సంవత్సరాలు పాటలు పాడా, చాలా సంవత్సరాలు నేను భక్తి చేశా. ఐ మీన్ లైక్ కైండ్ ఆఫ్ నేపథ్యంలో పెరిగా. కానీ సంవత్సరాల కొద్ది వింటూ ఉంటుండగా, బైబిల్ కాలేజీ కూడా వెళ్ళి 1 సంవత్సరం వల్ల వాక్యం వింటూ ఉంటుండగా అప్పుడు మారు మనసు పొందా. అప్పుడు విశ్వాసంలోకి వచ్చా. ఏమర్థమవుతుంది దీన్ని బట్టి? విశ్వాసము దేవుని వాక్యం వినటం వల్లే కలుగుతుంది. దేవుని వాక్యానికి అతీతంగా, క్రీస్తును గూర్చినటువంటి మాటలకు అతీతంగా ఒక వ్యక్తి విశ్వాసంలోకి రావటం, రక్షింపబడడం సాధ్యం కాదు. ఈ విషయం మనందరికీ స్పష్టంగా అర్థం కావాలి. దుర్బోధకులకు ఎట్లాగూ అర్థం కాదు, అబద్ధ బోధకులకు ఎట్లాగూ అర్థం కాదు, మనకు అర్థం కావాలి. నాట్ బికాజ్ నేను చెప్తున్నాను బట్టి కాదు, అక్కడ ఉంది కాబట్టి. ఎవడైనా చూడటం ద్వారానే నమ్ముతాడని మీకు అనిపిస్తే, యెషయా ప్రవక్త ఒక యూదుడై ఉండి
ఇశ్రాయేలీయుల జీవితాల్లో, ఇశ్రాయేలీయుల జాతి కొరకు, ఇశ్రాయేలీయుల దేశం కొరకు దేవుడు చేసినటువంటి కార్యాలు ప్రపంచంలో మరెవరి కోసం ఎప్పుడూ చేసి ఉండలేదు. మీరేమంటారు? వాళ్ళ విషయంలో ప్రజలుగానైనా, జనాంగంగానైనా, దేశంగానైనా, వ్యక్తులుగానైనా వాళ్ళ పితరులకు వాళ్లకు చేస్తూ వచ్చినటువంటి మేలు అంతా ఇంత కాదు. ఆ చరిత్ర వాళ్ళకు ఉంది, ఈ సంగతులు వాళ్ళకు తెలుసు. ఎర్ర సముద్రం గురించి గొప్పగా పాడుకుంటారు వాళ్ళు. మారా నీళ్లు మధురంగా మారడం గురించి, బండ నుంచి నీళ్లు, ఆకాశం నుంచి మన్నా కురవడం గురించి, అగ్నిస్తంభం రాత్రి, మేఘస్తంభం పగలు, వీటి గురించి వీళ్ళు పాడుకుంటారు, చదువుకుంటారు, వింటారు, చెబుతారు, ప్రసంగిస్తారు, బై హార్ట్ చేసి మెమరైజ్ చేసి చెబుతారు. మరి వాళ్ళకి ఇన్ని కార్యాలు వాళ్ళు చూసినోళ్ళు నమ్మలేదు, వీళ్ళు నమ్మట్లేదు. క్రీస్తుని గురించిన మాట వలన, రెడీమర్స్, విమోచకుని శిలువ, మరణ, సమాధి, పునరుద్ధానాలు వినడం వల్ల ఒక వ్యక్తికి విశ్వాసం రావాలి. అగైన్ క్లియర్? ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారు విమోచకునిగా విశ్వసించాలి. ఇందాక మనం ప్రభువుగా విశ్వసించిన తర్వాత ప్రభువుగా ఒప్పుకోవాలి. ముందు విమోచకునిగా విశ్వసించాలి. ఈ డాక్ట్రినల్ క్లారిటీ మనకి చాలా అవసరం. ఈ డాక్ట్రినల్ క్లారిటీ లేదనుకోండి, మనం బయటికి వెళ్ళి యేసుప్రభు మంచి దేవుడు, యేసుప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకున్న వాళ్ళకి మేలు చేస్తాడు, ఆయన నమ్ముకున్న వాళ్ళకి దీవెనలు ఇస్తాడు, ఆయన నమ్ముకోండి, ఆయన నమ్ముకుంటే పరలోకం పోతారు, కొంచెం క్లారిటీ ఉండాలి. ఎందుకంటే అక్కడ రాయబడిన మాటలకి మనం క్లారిటీ ఉండాలి. ఆయనను నేను చెప్పున్నది ఏమనగా 18వ వచనం, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళాను. Their sound has gone out to all the earth, and their words to the end of the world. ఏంటి ఈ మాటలు? 19వ కీర్తన 4వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనులను ప్రచురపరుచున్నవి. ప్రభువా, నీ గురించిన మాటలు ఆ వేళ పాత నిబంధనలో ఆ రకంగా, ఈ వేళ కొత్త నిబంధనలో ఈ రకంగా. చదవండి ఒకసారి. కీర్తన 19:4 సార్? 19:4 అండి సామ్. వాటి కొలనులు భూమి అన్నంతగా వ్యాపించి ఉన్నది, లోకటి అంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్తున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసాను, అతను తన అంతఃపురంలో నుండి అది కాదు. అంటే దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని కార్యాలను గురించి సృష్టి అయినా సరే, ప్రవక్తలైనా సరే, వాళ్ళు భూలోకమందంతటా వ్యాపించేటట్టు, లోకమందంతటా వెళ్ళేటప్పుడు బోధిగంతముల వరకు బయలు వెళ్ళినట్టుగా బోధిస్తూ వచ్చారట. ప్రకృతి బోధిస్తూ వచ్చిందట. అయినా సరే వాళ్ళు వినలేదు, అయినా సరే వాళ్ళు విశ్వసించలేదు. 19వ వచనం చదువుకుంటాం మనము. మరియు నేను చెప్పున్నదేమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండేనా? జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదును, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. అద్భుతమైన ఈ మాటలు మోషే ద్వారా వెలువడుతున్నాయి. ద్వితీయోపదేశకాండం 32వ వచనం, 21వ వచనం చదవండి. ద్వితీయ ఉపదేశము 32:21. సార్ 32:21 అమ్మా. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించరు, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించరు, కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టించును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? జనము కాని వారు ఎవరండి ఇక్కడ?
అన్నిలు మనం ఇది మనకు మనం మన వల్ల వారికి రోషము పుట్టించాలి. ఏం పుట్టించాలి? ఆగ్రహము పుట్టించాలి. పక్కనే ఉంటది 11వ అధ్యాయం 12వ వచనం చదవండి. పక్కనే ఉన్న 11, 12. అన్నది ముందు వస్తుంది. అవును సార్, అటనే రాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టిపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగాను. వారి ఎవరికి రోషం తొట్టిపాటు కాదు సార్, లోకమునకు అవసరం లేదు సార్. మనం మా తర్వాత మాట్లాడుకుందాం. 12వ అధ్యాయం 11వ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ కరెస్పాండింగ్ గా వీరికి ఆగ్రహం పుట్టించడం కొరకు రోషం పుట్టించడం. ఇప్పుడు మీరున్నారండి, చిన్నపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో, సంకనెత్తుకుని ఎంతో కొంత చిన్నపిల్లలు 1 year 2 years 3 years 4 years పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎంత రారా ఎత్తుకుందారా అంటే రావట్లేదు. అప్పుడు వాళ్ళకి రోషం పుట్టించడం కొరకు మీరు ఇగో నేను పక్కన దారిన పోతున్నారు ఎవరో పిల్లలు, ఇగో నేను ఆ బాబుని ఎత్తుకుంటున్నాను, ఆ బిడ్డను ఎత్తుకుంటున్నాను, ఆ పాపను ఎత్తుకుంటున్నాను అని చెప్పేసి మీరు పక్కన పోయి ఆ పాపను తీసుకొని భుజాన వేసుకున్నారు అనుకోండి, ఇంకా అప్పుడు దీని కడుపు మంట మొదలు పెట్టుద్ది. అవునా కాదా? అప్పటిదాకా నన్నేమో ఎత్తుకోవద్దు అన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే పక్కన పోతున్న పిల్లల్ని తీసుకొని సంకనేసుకున్నారో వెంటనే వీళ్ళ కడుపు మంట మొదలవుద్ది. కడుపు మంట మొదలయ్యి ముందు దాన్ని దింపుతో అని ఈ సంగతి ఏంది? అర్థమవుతుందా? సో ఆ రకంగా వీళ్ళకి రోషం పుట్టించడం కొరకు అర్థమైంది ఏంటంటే, మేము లేకపోతే నీకు దిక్కే లేదు, మేము లేకపోతే నీకు గతే లేదు, మేము లేకపోతే నీకు ఉనికే లేదు, మేము లేకపోతే నీకు ఎవరు నువ్వు, హూ ఆర్ యూ అన్నట్టు. ఒరే బాబు, అంత లేదు ఇక్కడ. ఏంది మనం మాట్లాడుకున్నాము, మీరు లేకపోతే నాకు ఎవరు లేదన్నట్టు కాదు. మీకు సిగ్గు కలగడానికి, మీకు అవమానం కలగడానికి, మీకు ఆగ్రహం పుట్టించడం కొరకు జనము కాని వారికి నేను నా జనం అని పేరు పెడతా. And you better know that. నేను లేకపోతే మీకు దిక్కు లేదు, నేను లేకపోతే మీకు ఆధారం లేదు, కానీ మీరు లేకపోతే నాకు లేకపోవడం కాదు. అంటే ఈ గ్రహింపు వాళ్ళకు రావాలి అంటే మరి తప్పదు. ఎన్ని రకాలుగా వాళ్ళకి బోధించిన, ఎన్ని రకాలుగా వాళ్ళని హెచ్చరించిన, ఎన్ని రకాలుగా వాళ్ళకి సంజాయించే ప్రయత్నం చేసిన అది ఫలించలేదు. కాబట్టి ఇప్పుడు ఇక సమాధాన భేద దండోపాయాలు అనేటు భేదం కలిగజేయాలి. ఇప్పుడు సరే మీకు కొద్దిగంటే పోండి. చాలా సందర్భాల్లో పిల్లలు అన్నం తినకపోతే, సరే నీ కొద్దు కాకపోతే చూడు ఆ కుక్కకు పెడుతున్నా చూడు, ఆ కుక్క పెడుతున్నా చూడు అంటే, ఏ ఆగు, దానికేదో పెడతావు, కడుపుమంట. నీ కొద్దు కాకపోతే వాళ్ళకి ఇస్తా చూడు, తీసుకో బాబు, ఇది తీసుకో నాయన అనగానే, అమ్మో నాది నాకు కావాలి. వీళ్ళలో ఏదో రకంగా వీళ్ళలో గ్రహింపు, వీళ్ళలో పశ్చాత్తాపం తీసుకురావాలనే ప్రయత్నం ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. అంటే ఈజ్ గాడ్ ట్రైన్ టు మేక్ బ్లాక్మెయిల్ దేమ్ అంటే, దేవుడు ఏమన్నా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసి, నో నాట్ ఎట్ ఆల్. అది కాదు ఇక్కడ ప్రస్తావన ఏంటంటే, ఏదో రకంగా వీళ్ళలో గూడు కట్టుకుపోయినటువంటి అతిశయం, స్వనీతి, గర్వం ఏదైతే వీటిని బద్దలు కొట్టాలంటే మీతో ఆగిపోదు. అండ్ డోంట్ ఫీల్ సో గ్రేట్ దట్ మీరు ఒప్పుకోకపోయినంత మాత్రాన, మీరు అంగీకరించకపోయినంత మాత్రాన, మీరు విశ్వసించకపోయినంత మాత్రాన నా ప్లాన్ ఇదిగో మీరు ఒప్పుకోలేదు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను, మీరు ఒప్పుకోలేదు కాబట్టి అంతా మడతేసి పక్కన పెట్టేశాను, అంతా మానేసి కూర్చున్నాను, ఊరుకున్నాను, నేనేం చేయలేకపోతున్నానంట. మీరు ఒప్పుకోకపోయినా జరగాల్సింది జరుగుతుంది, చేస్తాను, చేసి తీరుతాను. యూ బెటర్ నో ఇట్. మేము ఒప్పుకోలేదు కాబట్టి నువ్వు ఎట్లా చేస్తావో చూస్తామంటే, చేశాడు, చూశాడు. ఏంటి? నా జనము కాని దానికి జనమని పేరు పెడతాను. I will provoke you to jealousy by those who are not a nation. I will move you to anger by a foolish nation. అబ్బా, ఇక్కడ చూడండి, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగజేతును. ఎవరి అవివేకమైన జనం? ఎవరు ఇక్కడ? మనమే చివరికి. ఎస్, మనమే. ఈ అవివేకమైన జనము మనమే.
బాధపడకండి, బాధపడకండి, అవివేకమైన జనం అన్నాడని. ఈ అవివేకము ఐక్యూ లెవెల్స్ గురించి మాట్లాడట్లా. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఐక్యూ, ఈజ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువాలిటీ. ఎందుకంటే ధర్మశాస్త్రము, ఇప్పుడు 2వ అధ్యాయం ఉంది కదమ్మా, చదవండి ఒకసారి. రోమపత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. 2:19. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడివై ఉండి నేను ఇప్పుడు గుడ్డి వారికి త్రోవ చూపు వాడను. అమ్మా ఒక నిమిషం. జ్ఞాన సత్య స్వరూపము, జ్ఞానానికి మూలం ఏమిటి? ధర్మశాస్త్రం అని వాళ్ళు. అక్కడ ఉంది, ధర్మశాస్త్రం ఉంది కదా. అవును. జ్ఞానము సత్యము వాటికి స్వరూపము ధర్మశాస్త్రం. ఇప్పుడు మనకి ఆ ధర్మశాస్త్రం లేదు కదా, అంటే జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రం మనకు ఉండిందా? లేదు. కాబట్టి మనం ఏ జనము? అవివేక జనం. మనకు తెలియదు జ్ఞానం అంటే ఏంటో తెలియదు. అస్సలు జ్ఞానం అంటే బుక్ నాలెడ్జ్ ఉంది మనకి, సాంకేతిక పరమైన తెలివితేటలు ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని తెలివితేటలు ఉంటాయి. ఇక్కడ అవివేకం అంటే ఏంటి? అవివేక జనాంగం కాబట్టి వాళ్ళకి యుద్ధం చేయడం రావట్లేదా, లేకపోతే బాంబులు తయారు చేసుకోవడం రావట్లేదా, గనులు తయారు చేసుకోవడం రావట్లేదా, ఓడలు తయారు చేసుకోవడం రావట్లేదా, విమానాలు తయారు చేసుకోవడం రావట్లేదా, కంప్యూటర్ తయారు చేసుకోవడం రావట్లేదా, ఏం తయారు చేసుకోవడం రావట్లేదు, రాకెట్ తయారు చేయడం రావట్లేదు, అన్ని వస్తున్నాయి కదా. వాళ్ళు అవిశ్వాసులు అయినప్పటికీ కూడా పాయింట్ ఏంటి? ఏ విషయంలో అవివేకం అంటే దేవుని జ్ఞానం లేనటువంటి వాళ్ళు, వీళ్ళు అవివేకమైన జనం వాళ్ళు. ధర్మశాస్త్రం, దేవుని విలువలు కానీ, దేవుని యొక్క స్థాయి కానీ, దేవుని గొప్పతనాన్ని తెలియనటువంటి వాళ్ళు ఈ అవివేక జనం. మనమే అంటే దేవుడు అనే తెలియని అజ్ఞాని అన్నమాట మనం. అది లెక్క. దేవుని గురించి ఎరుగునటువంటి, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొనటువంటి, ధర్మశాస్త్రం ఎరుగునటువంటి వారిని అజ్ఞానులు లేకపోతే అవివేకులు అని దేవుని వాక్యం పిలుస్తుంది. అంతేగాని మనకు తెలివి లేదు, మరీ మూర్ఖులు అని కాదండి. చాలా తెలివితే అట్లా ఉన్నాయి. నాకు లేకపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మీ అందరికీ ఉండి ఉండొచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు చాలా మందికి తెలివితేటలు అందరికీ ఉన్నాయి. అందరిని అలా ఉండాల్సిన అవసరం లేదు. అంటే నేను ఇక్కడ చదివినప్పుడు నీకు చాలా సందర్భాల్లో ఈ వచ్చిన చాలా పర్టికులర్గా పర్సనల్గా తీసుకుంటాను. అవివేక జనం అంటే నేను మాత్రం చాలా అవివేకినే ప్రభు అనుకుంటాను. అన్ని రకాలుగా అవివేకినే. ఎందుకంటే లౌక్యం తెలియదు మనకి. ఏది వాక్యానుసారం చెప్పుకుంటూ పోవాలి తప్ప, ఎక్కడ నొక్కితే ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కితే మనకి ఎలాంటి ప్రాఫిట్ దొరుకుతుందో, లేకపోతే ఎవరి దగ్గర వాళ్ళ మాటలు మాట్లాడాలి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి చెప్పాలి, ఎవరు మెచ్చేటట్టుగా వాళ్ళకి చెప్పాలి, ఎవరికి సంతోషం కలిగేటట్టుగా వాళ్ళకి చెప్పాలి, అంతిమంగా లాభం పొందుకోవాలి. ఇప్పుడు అందరికీ నచ్చేటట్టుగా మాట్లాడామనుకోండి, అందరికి ఇష్టం వచ్చేట్టుగా చెప్పామనుకోండి, అందరికి సంతోషం కలిగి చెప్తే చక్కగా వాళ్ళ నుంచి ప్రాఫిట్ ఉంటుంది, వీళ్ళ నుంచి ప్రాఫిట్ ఉంటుంది, వాళ్ళ నుంచి మేలు ఉంటుంది, వీళ్ళ నుంచి మంచి పేరు ఉంటుంది. అని తెలివితేటలు మనకు లేవాయే. మరీ అవివేకి అంటే నిజంగానే అవివేకిని ప్రభు అన్నట్టు. అయినా అవివేకినైనా సరే, అజ్ఞానైనా సరే రక్షించుకున్నావు, ప్రభు చూపించావు, నన్ను బిడ్డగా చేసుకున్నావు. మహా 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 ప్రభు నీకు వందనాలు. 20వ వచనం మనం చదువుకుందాం ప్రియులారా. మరియు యెషయా తెగించి చెప్తున్నాడు ఏంటట? నన్ను వెదగని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతే నేను చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే విధేయురాలై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు. ఐ వాస్ ఫౌండ్ బై దోస్, బట్ ఐజయా is very bold and says, I was bound by those who did not seek me. I was made manifest to those who did not ask me. But to Israel he says, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే ఈ మాటలు నాకు రాయబడ్డారంటే, నన్ను వెతకని వారికి దొరికానబ్బా, నేను తప్పదు. ఇశ్రాయేలు దేవుని వెతుకుతున్నారా వెతకట్లేదా? వెతుకుతున్నారు సార్. ఇశ్రాయేలీలు దేవుని వెతుకుతున్నారా వెతకట్లేదా? వెతుకుతున్నారు కానీ 9వ అధ్యాయం ప్రకారము 30వ వచనం ప్రకారం 31వ వచనం ప్రకారము, అయితే ఇశ్రాయేలీలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఎందుకంటే వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలంగా దాన్ని వెంటాడిరి. వాళ్ళు కూడా వెతుకుతున్నారు కానీ వేరే రూట్లో వెతుకుతున్నారండి. ఈ గల్లీలో వెతకరా అంటే పోయి వాడు ఆ గల్లీలో వెతుకుతున్నాడు. ఇటు నుంచి వెతుక్కుంటూ పోరా అంటే వాడు అటు నుంచి వెతుక్కుంటూ వస్తున్నాడు.
వాడు కూడా వెతుకుతున్నాడు, యూదుడు కూడా. ఇప్పుడేంటి, ఇప్పుడు చెప్పిన నీకు ఈ గలీలో కాదు, పోయి పక్క గలీలో వెతుకు అని. నువ్వు అట వినవు. నువ్వు నేను వెతికే దగ్గరే వెతుకుతా అంట. నువ్వు ఇప్పుడు పెసరు చేలో పోగొట్టుకొని పెరుగటకలో వెతికితే ఏం దొరుకుద్దండి? దేవుడు ఎక్కడ వెతకాలో కూడా చెప్తున్నాడు. అక్కడ పోయి వెతుకు కదా అంటే, నో, నేను వెతికే కాడనే వెతుకుతా. నథింగ్, ఓకే భయ్యా, నువ్వు వెతికే కాడే వెతుకు, కానీ పోగొట్టుకున్నవాడు నేను ఎక్కడ దొరకదో చెప్తున్నాను కదా అంటే, నువ్వు ఎక్కడైనా చెప్పాయి నేను వెతికే కాడనే వెతుకుతా అంటే నీ ఇష్టం. మరి ఇంకా వాటికి నేనేమండు? ఎవడైనా ఏం చేయగలడు దీనికి? ఎవడైనా ఏం చేయగలడు దీనికి? దీనికి పరిష్కారం ఏముంది? పోనీ ఇక మీకు బుద్ధి రావాలంటే ఒకటే పని, అసలు వెతకని వాళ్ళకి దొరుకుతా. వాళ్ళని వెతుక్కుంటూ నేనే వెళ్తా. వాళ్ళు నన్ను వెతకపోయినా నేను ఎదురు నిలబడతా. ఇదిగో నేనే. అర్థం కాలే? అలాగే యెషయా గ్రంథం 65 అధ్యాయం 2 వచనం చదవండి. 65 అధ్యాయం 2 వచనం. ఐజయా 65 వర్స్ నెంబర్ 2. అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని. ఇదిగో చూడు, మేము వద్దంటే పోతావా? మేము నమ్మకపోతే పోతాం. మళ్ళీ ఇది ఒక ప్రెస్టేజ్ వీళ్ళకి. మేము కాదంటాం, మమ్మల్ని బ్రతిమలాడాలి. మేము బెట్టి చేస్తాం, మమ్మల్ని బుజ్జగించాల. సరే, మీరు అలిగి బెట్టి చేస్తే ఓకే, కానీ పంపిన ప్రవక్తలందరినీ కూడా చంపుకుంటూ పోతున్నారు. ఏ ఒక్క ప్రవక్తని వదిలిపెట్టుకుని అందరిని చంపేస్తున్నారు. మరి ప్రవక్తల ప్రాణాలు కూడా ఇంపార్టెంటే కదా. వాళ్ళ ప్రాణాలకి మరి లెక్క ఉంటుంది కదా. చిందించబడిన వాళ్ళ రక్తానికి లెక్క ఉంటుంది కదా. ఎట్లా మీకు ఒక న్యాయం, వాళ్ళకి ఒక న్యాయం కాదుగా, అందరికి ఒకటే న్యాయం. కాబట్టి ఏంటి, అయినా సరే ఎదురాడే వాళ్ళని మీరు తెలిసిన నా దినమల్లా నా చేతులు చేశాను, రండి 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 అని. మీరెందుకంటారు? మీరు వినరు. కాబట్టి నన్ను వెతకని వారికి దొరుకుతా. దొరకాలని ఎదురెళ్తున్నా. నేనే ఎదురెళ్ళి నేను ఐఎమ్ లార్డ్ జీసస్ యువర్ సేవియర్, వాళ్ళకు దొరుకుతుంది. అలాగున నన్ను వెతుక్కుంటూ వచ్చి నీకు నాకు దొరికాడు కాబట్టి బతికిపోయాం. కానీ మనమే వెతకాలి, మనమే వెళ్ళాలి. పర్లేదు బ్రదర్, ఉన్నాయండి, నాకు కూడా హ్యాపీగా ఉంది. రైట్, మనమే వెళ్ళాలి, మనమే వెతుక్కోవాలి, మనమే దొరకబట్టుకోవాలంటే మనతో అయ్యేది కాదు. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి సమస్తమైన మహిమ గంధ ప్రభావాలు కలుగును గాక. త్రియేక దేవునికి సర్వకాలం ఎప్పటికీ ఎప్పటికీ నీ మహిమ గంధ ప్రభావాలు కలుగును గాక. ఆయన వెతుక్కుంటూ వచ్చి వెతకని నాకు దొరికాడు. తన జనము కాని నాకు తన జనముగా పేరు పెట్టాడు. అవివేకినైన నాకు తన బిడ్డగా పేరు పెట్టి నన్ను రక్షించాడు. నన్ను క్షమించాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. పరలోక భాగ్యాన్ని ప్రసాదించాడు, ఆయన సేవకునిగా నిర్ణయించాడు. ఆ యేసుకే క్రీస్తుకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఎప్పటికీ ఎప్పటికీ కలుగును గాక. ఆమేన్. 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 కరెక్ట్ సార్. ఆయన వెతుక్కుంటూ వచ్చి దొరికాడమ్మో, నేను వెతకలా. ఇది నా ధన్యత, భాగ్యం, యోగ్యత కాదు. 11వ అధ్యాయం మనం వచ్చే వారం చెప్పుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే ప్రొఫెసర్ కుమార్. వీరాస్వామి వెళ్ళిపోయినాడు. వీరాస్వామి ఎక్కడ ప్రార్థన చేయమని చెప్తాము అని వెళ్ళిపోతారు. ఓకే, ఎబినేజర్, కెన్ యూ క్లోజ్ విత్ ప్రేయర్? వీళ్ళని కొంచెం నవంబర్ లో బాగా బ్రషప్ చేయాలి కుమార్ సార్. ఎగ్జామినేషన్ డిసెంబర్ 1 నుండి 12 వరకు పెట్టుకుందాం. అయిపోతుంది సార్. క్లాసెస్ ఉంటాయి సార్. అదే 4 క్లాసెస్ ఉంటాయి. అనిల్ ఎబినేజర్. అనిల్, దేవుడు పాదాలు సుందరమైనవి అని అన్నాడు, కానీ ముఖాలు సుందరమైనవి అని అనలేదు కదా అని వీళ్ళు ఎవరు వీడియోలు పెట్టుకోవట్లే. అవునా?
సరే Traveling. రామ బ్రదర్ నేను చేస్తా సార్. మహాపరిశుద్ధుడు అనే ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, కృప కలిగిన మా దేవ, నిత్యం సూచించబడుతున్న మా తండ్రి, నీ ఘనమైన దివ్యమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. నేను మరొక దినాన్ని అనుగ్రహించిన ఆయన ఈ దినమంతా మాకు తోడుగా ఉండి ఈ సాయంకాల సమయంలో ప్రభు గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ ద్వారానైనా మీ వాక్యాన్ని ధ్యానించుటకు విరిచిన కృపను బట్టి వందనాలు తండ్రి. నాయన నువ్వు రోమ బతుకున్నాను వచనం నుండి వచ్చిన ధ్యానిస్తుండగా ప్రభు నాయన మీరు కృపను అనుగ్రహించి ప్రభు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి ప్రొఫెసర్స్ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా మాకు బోధిస్తున్న కుమార్ గారిని, రెనాల్డ్ వెస్లీ గారిని, అలాగే మిగతా ప్రొఫెసర్ అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన అలాగే జయశేఖర్ గారిని వారి కుటుంబాన్ని కూడా మీరు కృపలో భద్రపరుచుకొని ప్రభు వారు చేస్తున్న సేవలు ప్రభు మీరు మరింతగా విస్తరింపజేసి నాయన ఎంతో మంది నాయన స్వార్థ చక్కగా తెలియక నాయన ఎంతో మంది ప్రజలు ఉన్నారు తండ్రి. వారందరూ కూడా తెలుసుకొని నాయన ప్రభా స్వార్థను చక్కగా అర్థం చేసుకొని ప్రభా ఇతరులకు బోధించుకు సాయం ప్రార్థించుకుంటూ ప్రభా మేము నేర్చుకుంటున్న సంగతులు నాయన మమ్మల్ని పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి. ఇతరులకు నాయన మేము చక్కగా స్వార్థను బోధించి అలాగే తండ్రి మీ వైపు తిప్పుటకు ఆత్మలను రక్షించుటకు సాయం ప్రార్థించుకుంటూ సమస్త మహిమ గంట ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. గుడ్ నైట్ అండ్ గాడ్ బ్లెస్ యు అండి. గుడ్ నైట్. గుడ్ నైట్ బాయ్ సార్. గుడ్ నైట్ బాయ్ సార్. అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సిస్టర్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.